యోగ్యత లేనప్పటికీ అవకాశం ఇచ్చి నిలబెట్టిన దేవదేవునికి నా వందనాలు, స్తుతులు, ఆరాధన చెల్లిస్తున్నాను. కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి ఈ సమయంలో నిర్గమకాండం 20వ అధ్యాయం 18 నుండి చదవండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మోషేని పర్వతం దగ్గరికి దేవుడు రమ్మని పిలిచాడు. కొంతమంది ప్రజల్ని వెంట పెట్టుకుని రమ్మన్నట్టు మనం 24వ అధ్యాయంలో చూస్తాం. వారు ఎక్కడుండాలో, ఎక్కడ ఆగిపోవాలో అదంతా కూడా దేవుడు చెప్తాడు. ప్రియులారా, మోషే ఒక్కడిని రమ్మంటాడు. మోషే వెళ్ళిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజలకి వినిపించినప్పుడు వారందరూ కూడా దేవుడు చెప్పినట్టు మేము చేస్తాం అన్నట్టుగా మనం 24వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా, దానికంటే ముందు ఇక్కడ ప్రజలు దేవుడు ఆ ఉరుముల్లోంచి, శబ్దాల్లోంచి, వాటిలోంచి మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మోషే నువ్వు మాతో మాట్లాడు చాలు, దేవుడు మాట్లాడితే కనుక మాకు కష్టమైపోద్ది, మేము వినలేం, ఆయన నీతో మాట్లాడతాడు, నువ్వు మాతో మాట్లాడని చెప్పి చెబుతారండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే భయంకరమైన ఉరుముల శబ్దం వినపడుతుందంట, సాంద్రమేఘం వచ్చిందంట, బోరల శబ్దం వినపడుతుందంట, ఇంకా దేవుని స్వరం అలా 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 పెరిగిపోతూ ఉందంటండి. అంత శబ్దం ప్రియులారా, దైవజనుడు మోషే ఒక్కడో వింటున్నాడంటే. ఒక చిన్న మాట మీకు చెప్తాను, వినండి. ప్రజలతో ఉంటున్నాడో, ప్రజలతో తింటున్నాడో, ప్రజలతో నడుస్తున్నాడు మోషే. అయితే మీరు గమనిస్తే అలాని ప్రజల స్థాయి, మోషే స్థాయి ఒక్కటే కాదు. దేవుడికి మోషేకు ఉన్న సంబంధం వేరు, ప్రజలకి దేవునికి ఉన్న సంబంధం వేరు. సరే, మీకు అర్థమయ్యే శైలిలో ఇంకొక మాట చెప్తా. మన్నా కావాలని అడిగింది ప్రజలు, మన్నా తెప్పించింది ఎవరో? మోషే. నీళ్లు కావాలని అడిగింది ప్రజలు, నీళ్లు రప్పించింది ఎవరో? మోషే. హల్లెలూయా. మారా మధురంగా మార్చాలి, మారా మారా అనుభవం అమ్మో అని చెప్పి త్రాగడానికి నీళ్ళేమని సనుక్కున్నారు ప్రజలు. కానీ మారాను మధురంగా మార్చింది ఎవరో? మోషే. అంటే మోషే ద్వారా దేవుడు చేశాడని అర్థం. మోషే మారుస్తాడండి. హల్లెలూయా కదా ప్రియులారా. అంటే ప్రజలతోటే ఉంటున్నాడు, ప్రజల మధ్య ఉంటున్నాడు. కానీ మోషే స్థానం వేరు, ప్రజల స్థానం. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పేస్తాను. ఇంకా మీకు సింపుల్గా 40 రోజులు మోషే దేవునితో ఉన్నాడు, యెహోషువ కూడా దేవునితో ఉన్నట్టే. కింద ఉన్నాడు గుడారంలో. కిందకి దిగుతున్నప్పుడు అది ఏ శబ్దమో, ఏ సౌండో ఏంటో ఒక ధ్వని వినబడుతుంటే మరి యెహోషువ కనిపెట్టలేకపోయాడు. యుద్ధ ధ్వని అన్నాడు, వేరే ధ్వని అన్నాడు. అప్పుడు మోషే స్పష్టంగా చెప్పాడు, ఆ ధ్వని ఈ ధ్వని కాదు, కానీ సంగీత ధ్వని వినబడుతుంది అని చెప్పాడు. క్లారిటీగా చెప్పగలరు, సంగీత ధ్వని నాకేదో వినబడుతుంది అక్కడ, ప్రజలందరూ ఏదో ఆర్భాటం చేస్తున్నట్టున్నారు, హడావిడి చేస్తున్నట్టున్నారు అని కనిపెట్టాడు పిల్లలు. ఇక్కడ ఏమంటాడంటే, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, బోరాధ్వనియు, ఆ పర్వతము ధూమము చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనేరు. ఏమేమి ఉన్నాయండి అక్కడ? ఉరుములు, మెరుపులు, బోరాధ్వని, పర్వతమేమో ధూమముతో నిండిపోయింది. భయపడి దూరంగా నిలిచి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వస్తే అంత శబ్దం, అంత హడావిడి, ఆర్భాటం. గట్టిగా చెప్పండి. అంత శబ్దంలోంచి ప్రియులారా దేవుడు ఏం చేశాడంటే మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ప్రజలు అంటున్నారు, కొంచెం మీతో మాట్లాడమని చెప్పండి, మేము వినలేమండి బాబు, మీరు మాట్లాడితే చాలు. అక్కడ చాలా ఖరీదైన మాట ఉంది, అది నన్ను బాగా కదిలించింది ప్రియులారా, మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 20 చదవండి. ఇప్పుడు కీలకమైన వచనం ఇది, చదవండి, అందరూ చూడండి దాన్ని. అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును
మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు భయంకరమైన పాపంలో ఉన్నారు అండి. వాస్తవంగా దేవుడిని సమీపించే అంత దేవుడి దగ్గరికి వెళ్ళే అంత పరిశుద్ధత వీళ్ళ దగ్గర ఉందా? లేదు. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ప్రియులారా, దేవుడు వీళ్ళ దగ్గరికి వచ్చాడంట. వాళ్ళకి భయం కలగాలని, నా ప్రజలు పాపం చేయకూడదని, లోకంలోకి వెళ్ళిపోకూడదని, ఇష్టం వచ్చినట్లుగా బ్రతకూడదని దేవుడే వాళ్ళ దగ్గరికి వచ్చాడంటండి. చిన్న విషయం కాదండి. నాకు ఆ మాట నిద్ర పట్టలేనంత పరిస్థితి వచ్చింది. మనం పాపంలో బ్రతుకుతూ ఉంటే, పాపంలో జీవిస్తూ ఉంటుంటే, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటుంటే, అరే వీళ్ళకి నా ముఖం చూపించకూడదు, వీళ్ళకి దూరం అయిపోవాలి, వీళ్ళు ఇంతే, ఎన్ని కార్యాలు చేసినా వీళ్ళు మారరు, ఇంతే అని దేవుడు కనిపించకుండా వెళ్ళిపోవాలి, దూరం అయిపోవాలి, మాట్లాడకుండా ఉండాలి, మౌనం అయిపోవాలి, ఎంత ప్రార్థించినా దొరకకుండా ఉండాలి. చాలామంది బయట లోకంలో అంటారులే, ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అంటారు. ఎక్కడా? బయట. అని కళ్ళు మూసుకున్నాడో, మరి కళ్ళు మూసుకున్నట్టు యాక్షన్ చేస్తాను మనకు తెలియదు, వాళ్ళ గొడవ. హల్లెలూయా. అర్థమవుతున్నా ప్రియులారా? కానీ దేవుని యొక్క ప్రేమ చూడండి ప్రియులారా, దేవుని యొక్క ఔన్నత్యం, ఆయన వాత్సల్యత, ఆయన కృప, కనికరం, జాలి మానకు చూపిస్తున్న విధానం ఎలా ఉందంటే, ప్రజలు పాపంలో బ్రతుకుతూ ఉంటుంటే, పాపంలో జీవిస్తూ ఉంటుంటే వచ్చాడు. విషయం చెప్పమంటారా? భయపెట్టాడు. కొంచెం దేంతో భయపెట్టాడు? ఉరుముతో, మెరుపులతో, బోరాధ్వనితో. మనకులాగే చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టుకుని స్మూత్గా పావురు స్వరంలాగా మాట్లాడుతున్నట్టు ఉండదు దేవుని స్వరం. హల్లెలూయా. గట్టిగా వెళ్ళు చెప్పండి. చాలా గట్టిగా వచ్చే స్వరం. దేవుని స్వరం అలా రాదు ప్రియులారా, అలా ఉండదు. ఆయన గట్టిగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే లేడులు ఈనతాయంటండి, దేవదారు వృక్షాలు కదిలిపోతాయంట. యెహోవా స్వరం బలమైనదంటండి, బలమైన స్వరం అంట. అది ఆ స్వరం ఒకసారి వినిపించాడు వీళ్ళకి. విచ్చలవిడిగా పాపం చేస్తుంటే, నచ్చినట్టు వెళ్ళిపోతుంటే, దొరికిన దగ్గర పాపం చేస్తుంటే, మీకు అర్థమవుతలేదురా బాబు నేనంటే ఏంటో, సార్ నా స్వరం వినిపిస్తాను అని చెప్పి ఏం చేశాడు? వినిపిస్తున్నారు. అయ్యో బాబోయ్, దేవుడితో మేము మాట్లాడేంత కెపాసిటీ కానీ, పరిశుద్ధత కానీ, నీతి కానీ, యథార్థత కానీ మా దగ్గర లేదు. మోషే నీవే దానికి తగినోడు, మోషే తీసుకొచ్చి నీవే దానికి తగినోడు, నీవే అని చెప్పేసి. ప్రియులారా, హల్లెలూయా. అంటే దేవుడికి విరుద్ధంగా ఉన్నది ఇంక మన దగ్గర ఉండటం వేస్ట్ అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియులారా? జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. నువ్వు మాట్లాడు మోషే, మాట్లాడి మాతో చెప్పంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, భయపడిపోకండిలే, మీకు భయం కలగాలని, పాపం చేయకుండా ఉండాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, యథార్థంగా జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడా? ఆయన మిమ్మల్ని సమీపించాడు, వేయించేశాడు, దేవుడు వచ్చాడు మీ దగ్గరికి. ఎంత ప్రేమగల దేవుడు అండి. ఈరోజు చెప్పన ప్రియులరా, చాలామందికి దేవుని భయం లేదండి. ఏం లేదు చెప్పండి? దేవుని భయం లేదు, గాడ్ ఫియర్నెస్ లేదు. నేను అంటాను, మనం ఎంత భక్తి చేసినా, 150 రోజులు ఉపవాసం ఉన్నా, క్రమం లేని భక్తి, భయం లేని భక్తి ఎంత చేసిన ఉపయోగం ఉందా? నీ జీవితంలో ఎప్పుడైతే క్రమం వస్తుందో అండి, ఆ డిసిప్లిన్ అనేది వస్తుందో, క్రమశిక్షణ వస్తుందో, దేవుని మందిరానికి ఇన్ టైంలో రాగలుగుతావో, భయం అనేది కడుపు నుండి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దీవించబడతాం. ఏమంటారంటే, పిల్లలు ఉండరా, పనులు ఉండవా, అన్నయ్యకి ఏం తెలుసు, ఇవన్నీ చక్కబెట్టుకుని రావద్దా? ఏం లాభం? పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది, ఒప్పుకోలు ప్రార్థన అయిపోయింది, కీర్తన ధ్యానం అయిపోయింది, వాళ్ళు మాటలు వినేసి వెళ్ళిపోయి యూట్యూబ్లో నేను వచ్చి కదా ఎక్కడ పెట్టుకునే నేను చేయొచ్చు. నీకు ఆ దడ, దేవుని సన్నిధి ఆ భయము అండి, సిద్ధపాటు, దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపాటు, దేవుడు ఉన్నాడని భయము నీకు వచ్చే వరకు నేను ఆశీర్వదించడం, నీ పరిస్థితులు మారవు. మీరేమనుకున్నా పర్లేదు, ఆ దడ ఉండాలి మన ఒంట్లో. ఇవన్నీ ఎప్పుడు మనకు అనుకూలంగా మార్చబడతాయంటే, మంచం వేసి కొంచెం తొందరగా లెగిస్తే దేవుని సన్నిధికి తొందరగా వస్తాం. అది అక్కడ ఉంది, మొత్తం మెలంతా సీక్రెట్ అంతా అక్కడే ఉంది. అదే లాగేస్తుంది, లెగనే ఉంది. ఆదివారం మరీ పట్టేసుకుంటుంది. రోజు వదిలేసి మంచం ఆదివారం ఏం చేస్తుంది తెలుసండి? పట్టేసుకుంటుంది. సరే నువ్వు ఇబ్బంది పడ్డావు, దేవుని సన్నిధికి రావాలని ఆశ ఉంది, వెహికల్ దొరకలేదు, బస్సు దొరకలేదు, ఆటోలు దొరకలేదు, నీ మనసంతా దేవుని మందిరం మీద ఉంది, అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందులో కూడా చిన్న లోపం ఉంది.
సరిగ్గా ప్రార్థన చేసుకోలేదు రాత్రి. హల్లెలూయా. నువ్వు రావడమే దేవుని సందికి లేటుగా వస్తున్నారు. కొంతమంది వచ్చిన తర్వాత కూడా మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దడలేదు. ఇక్కడ పాటలు అయిపోతున్నా, ఆరాధన అయిపోతున్నా, ఏమైపోతున్నా ఆ భయము లేకపోతే, ఒక మాట చెప్పనా, చాలా విలువైన మాట చెప్పనా, భయం ఉన్నవాడే పరిశుద్ధంగా బ్రతకగలుగుతాడు. భయము లేదంటే ఎక్కడో అపవిత్రత చోటు చేసుకుంది. టేక్ ఇట్ ఈజీగా ఉంటున్నావు అంటే దేవుని సంధి విషయంలో, దేవుని వాక్యాలు పాటించే విషయంలో, లేకపోతే దేవుని మందిరంకి వచ్చే విషయంలో, ఆరాధన విషయంలో, ఒప్పుకోలు ప్రార్థన విషయంలో, దేవుని సంధికి వెళ్ళే విషయంలో నీకు భయం లేదంటే ఎక్కడో అపవిత్రత ఏం చేసింది, చోటు చేసుకో. ఒక మాట చెప్తాను వినండి. ఒక్కసారి పడుకోబెట్టుకుంది సిస్టర్, ఒళ్ళో పడుకోబెట్టింది. ఎవరిని? సంసోన్ బ్రదర్ని పడుకోబెడితే నిజంగా భయం ఉంటే రెండోసారి శాంసన్ అని వచ్చిందనుక, అవతల పనికి మాల, నీ వల్ల కదా అసలు నష్టం, శాంసన్ అని వస్తున్నావు, కాళ్ళు కట్టేసావు, జుట్టు ఏమో జడలు వేయించి మేకులు కొట్టించేసావు, ఇవన్నీ చేయించేసావు, శాంసన్ అంట. శాంసన్ అందుడా అనకపోదుడా, కడుపులో భయం ఉంటే అంటాడుగా మనోడు. ఆ అమ్మాయి శాంసన్ అంటే మనోడు కూడా మధురంగా ఉంది, దెలీలా అంట. మధురంగా ఉంది, ఆ మాట తీయగా ఉంది. ఒక్కొక్కరికి కొన్ని మాటలు ఎంత తీయగా ఉంటాయో, ఎంత మధురంగా ఉంటాయో. అది 1,00,000 రూపాయలు ఇవ్వాల్సినా సరే, నువ్వు చాలా అందంగా ఉంటావు అన్నాడు అనుకో, అవునా తర్వాత ఇద్దిగానిలే పర్లేదు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు నీ బతుకులో దేవుడి మందిరానికి లేటుగా రావడమే. చిచ్చి మమ్మల్నే తిడుతున్నాడు, అన్నీ తిడుతున్నాను. ఎవరు అనుకుంటున్నారు అలాగా? వాళ్ళనే తిడుతున్నాను. ఎవరు కుళ్ళుకుంటున్నారు? వాళ్ళనే తిడుతున్నాను. మొహమాటం ఏం లేదు. లేట్గా ఎవరు వచ్చారు? వాళ్ళనే తిడుతున్నాను. డౌట్ ఏం లేదు, డొంక తిరిగిడు ఏం లేదు. ప్రైజ్ లార్డ్. పోగేసుకుని ఎంతమంది జనమను చూపించుకుని ఎక్కడికి మనకు ఆ దరిద్రం లేదు కదా. ఉన్న 4 గింజలైనా కనీసం మన సంఘంలో 4గురినైనా తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను నేను పర్లాకు. మిగతా వాళ్ళు మాట అంటలేదు, 4 అంటున్నారు మాట. వాళ్ళు ఎవరన్నా నడకండి, ఇంకా మీరు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. చేతులు పైకి చెబుదాం. గుండెల్లో దడున్నవాడికి, భయం ఉన్నవాడిని దేవుడు, అతని దగ్గరే పరిశుద్ధత ఉంటుందండి. ఎదురు సమాధానం ఎవరు చెప్పలేదు. ఐగుప్తుకి బానిసగా వెళ్ళాడు, బబులోనికి బానిసగా వెళ్ళాడు. ప్రియులారా, మనం కోరింది పెడతారా? అక్కడ అడిగింది పెడతారా? కోరుకున్నది పని అవుతుందా? చెప్పండి. జైల్లోకి వెళ్ళాడండి ఒకడు, రేషన్ బియ్యమును ఉడకని పప్పు, రేషన్ పప్పు ఉడకబెట్టి పెట్టారు అడిగి. పోలీసు అని పిలిచి, సార్ కుదరదు, ఉదయకాలం ఉళ్ళు దోశ కావాలి, మధ్యాహ్నం మినపట్టు కావాలి, సాయంత్రం ప్రతిరోజు చికెన్ ఫ్రై ఉండాలి, నాకు ఈవినింగ్ స్నాక్స్ ఉండాలి, క్యాబేజీ తెస్తారు, దేని తెస్తారు పకోడీ నాకు తెలియదు ఉండాలి, ఇవన్నీ మెనూ ఉంటేనే కుదురుతుంది అని అంటే, పెడతాం బాబు, అన్నీ పెడతాం నీకు, కానీ ఇవన్నీ లాఠీతో పెడతాం బాబు తిందుకని చెప్పి ఏం చేస్తారో ఉంటుందా? హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ప్రియులారా, అక్కడ బలర్పించే దాన్ని కానీ, అక్కడ పెట్టిన దాన్ని కానీ, దాన్ని నేను తిన్నని చెప్తున్నాడు. పరిశుద్ధత, భయం వాస్తవంగా చెల్లిపోద్ది. ఇదే పెడుతున్నారయ్యా, మేము బానిసలకు వచ్చామయ్యా, ఏదో ఒకటి తినేస్తామయ్యా, ఏం చేస్తామయ్యా, చెల్లిపోద్ది, న్యాయం అయిపోద్ది. అబ్బెబ్బే, క్లియర్గా ఉంది. తను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశము కలిగి ఉన్నాడంట. ఎవరో చెప్పండి. దాన్ని అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశం అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధంగా ఉండాలని ఉద్దేశం ఉందంట. దానియేలుకి పరిశుద్ధంగా ఉండాలని ఉద్దేశం ఉందంట. అసలే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఉద్దేశం ఉండి చూపులోనో, తలంపులోనో, ఆలోచనలోనో, లోకంలోనో, మాటలోనో ఎక్కడ పడిపోతున్నావు అనుకో, అక్కడి నుంచి వచ్చేటట్టుగా నీకు సహాయం చేస్తాడు. అసలు ఉద్దేశమే చెడ్డదైతే మీకు ఈ మాట అర్థం అవ్వాలి. పరిశుద్ధంగా ఉండాలని ఉద్దేశమే లేకపోతే, పరిశుద్ధంగా బ్రతకాలని ఆలోచనే లేకపోతే, మందిరానికి రావాలని ఉంది, టయానికి రావాలని ఉంది, ఏ ఆటంకం వల్ల, ఏ ఇబ్బంది వల్ల లేటుగా వచ్చావు, అది తప్పు కాదు. అసలు నీకు వెళ్ళాలి టయానికి కానీ ఉద్దేశమే లేకపోతే తప్పది. ప్రైజ్ లార్డ్. నాతో ఏకీపిస్తున్నారా? హలో, అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఒకసారి వెళ్ళి విచ్చలవిడిగా బ్రతుకుతున్నారని, నచ్చినట్టు జీవిస్తున్నారని దేవుడు ఏం చేశాడంటే, ఒకసారి వస్తానుండు వాళ్ళ దగ్గరికి, ఏ తెస్తానుండు, వస్తానుండు,
వేయించేస్తానుండు అని మాట్లాడితే అప్పుడు అన్నారు మోషే, అయ్య బాబోయ్, ఆయన అలా మాట్లాడితే, అలా దర్శిస్తే, ఆ ఉరుముల్లో, ఆ మెరుపుల్లో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉండలేము, నీతో మాట్లాడమను, మేము వింటాం. దేవుడు ఎంత గొప్పడంటే సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండు. కానీ విషయం చెప్పమంటారా, మన సమీపానికి వచ్చేసాడండి ఆయన. అది గొప్ప సంగతి. తిమోతి పత్రిక 6:16 చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా చెప్పండి. నీకు చిన్న మాట చెప్తాను, ఒక సీక్రెట్ వింటారా? చెప్తాను. దేవుడికి సంబంధించిన లేఖనాలు దేవుడి కోసం ఎప్పుడు చెప్పినా, దేవుడి నామాన్ని ఎప్పుడు హెచ్చించినా మంచిగా గట్టిగా స్పందించడం నేర్చుకోండి. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ఒక మంచి మాట ఆయన కోసం ఉంది, ఇక్కడ రాయబడి ఉంది. మనం ఎలా స్పందించాలి? నిన్నటిదాకా హాస్పిటల్ నుండి సెలైన్ పీక్కుని ఇప్పుడే వచ్చేసినట్టు అనకూడదు. దేవుడి కోసం ఎక్కడ ఏ మాట రాయబడి ఉన్నా, దేవుని కోసం ఎప్పుడు ఏ మాట చెప్పినా మన స్పందన ఎలా ఉండాలి? ప్రవక్తలే 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు రాస్తారండి బైబిల్ని. విషయం చెప్పమంటారా? ఆటోమేటిక్గా ప్రభు అని రాస్తున్నప్పుడు పెద్ద అక్షరాలు రాసేసేవారంట. చూసారు మీరు బైబిల్లో ప్రభు అనే మాటలో పెద్దగా ఉంటాయి, యెహోవా అనే మాటలు. మరి మన స్పందన శబ్దం ఎలా ఉండాలి? సరే, ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ ఇంటికి ఎమ్మెల్యే గారు వచ్చారు, అడుక్కుని అతను వచ్చాడు, ఒక కూలి పని చేసుకుని ముగ్గురు వచ్చారు. ఎమ్మెల్యే గారికి మీరు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది? అడుక్కుని అతనికి ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది? కూలి పని చేసుకుని అతనికి ఇచ్చే గౌరవం ఎలా? నిజం చెప్పండి, మరి ఈ భక్తులాగా యాక్టింగ్ చేయొద్దు, నిజం చెప్పండి. ఏం చేస్తారు ఎమ్మెల్యే గారికి? లోపల నువ్వు దాచుకున్న ఖర్జూరం, లోపల దాచుకున్న వండలో, సున్నుండలో, హల్లెలూయా, ఇవన్నీ కూడా ఏం చేస్తారు? తెచ్చి పెడతారు. మామూలుగా టీ అమ్మ టీ ఆ టేబుల్ మీద అట్టుపళ్ళు ఉంది చూడండి. అంటే కొంచెం మామూలుగా చెబుతున్నాను, వ్యత్యాసం ఎలా ఉంటుంది? ఉంటుందా లేదా? మరి మనుషులతో మాట్లాడినట్టు నువ్వు దేవుడు అన్నప్పుడు మామూలుగా స్తోత్రాలు చెప్పడం, మామూలుగా మాట్లాడడం, మామూలుగా స్పందిస్తే ఎలా కుదురుతుంది? దేవుడు అనే మాట వచ్చినప్పుడు కానీ, దేవుని ఔన్నత్యం కోసం చెప్పినప్పుడు కానీ ఆ గౌరవం ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి, వ్యత్యాసం ఉండాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, ఆయన సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండంటండి. ఆయన ఒక్కడే ఉన్నాడంట అక్కడ. ఏ నరుడు ఆయన చూడలేదంట, చూసి ఎవరు కూడా బ్రతకలేరంట. అంత పరిశుద్ధమైన దేవుడండి. దేవదూతలు కూడా ప్రియులారా, ఇటు సైడ్ దేవదూతలు ఉంటాయి, ఇటు సైడ్ దేవదూతలు ఉంటాయి, వెనకాల ఉంటారు అండి. ఒక 4 కెరూబులు అయితే ఈ సింహాసనాన్ని మోస్తూ ఉంటాయి. ఎప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మోస్తున్నాయి. ముందు స్ఫటికం లాంటి సముద్రం ఒకటి ఉంటుందండి, దాని ఆవలి కూడా దూతలు ఉన్నాయంటండి. ఇన్ని సంవత్సరాల నుంచి కోట్ల దూతలు పరలోకంలో ఉన్న ప్రియులారా, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని స్తుతిస్తున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని ఆరాధిస్తున్నా, గొప్ప చేస్తున్నా, ఆయనకి సమీపము దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకోవడానికి కానీ ముద్దు పెట్టుకోవడానికి కానీ లేదండి. దూతలు కూడా ఇక్కడ నీవే హెచ్చాలని చెప్పి 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటాయి. సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకే చెందాలని నువ్వు పరిశుద్ధుడు అని పాడుతూ ఆరాధిస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన దగ్గర నుంచి దీన్ని బట్టి, వాక్యాలను బట్టి, లేఖనాలను బట్టి అందులో పిండితే వచ్చిన సారాంశం ఏంటంటే, నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే పరిశుద్ధత. అనండి, ఏంటది? చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధతను కోరుకుంటున్నాడండి. ఎందుకు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి, నీతివంతుడు కాబట్టి. ప్రియులారా,
ఈరోజు ఈ చివరి దినాల్లో పరిశుద్ధత లోపించేస్తుంది. ఒక మాట చెప్పన, పరిశుద్ధులు కూడా పరలోకం వెళ్ళరంటండి. పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలంటండి. మరలా అసలు ఈ భయంకరమైన దినాల్లో పరిశుద్ధతను కాపాడుకోవడమే కష్టం అనుకుంటే, పరిశుద్ధులు మరలా ఏమవ్వాలంటే పరిపూర్ణులు అవ్వాలంట. పరిశుద్ధులకు పరిపూర్ణత ఉందంట. పరిశుద్ధత అంటే ఒక స్థాయి, అర్థమవుతుందండి. ఆ స్థాయితో సరిపోదు, కానీ అక్కడి నుంచి మరలా దేవుని చేరుకోవాలంటే పరిశుద్ధులు పరిపూర్ణులుగా మార్చబడాలంట. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రకటించేది ఆయనే, ఒప్పింపచేసేది ఆయనే, నడిపించేది ఆయనే, కార్యము చేసేది ఆయనే, అన్నిటికీ బలం ఇచ్చేది ఎవరు? మకమకలాడే జనుపునారని ఆయన ఆర్పడంట. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని మొదలుపెట్టు, పరిశుద్ధతలోకి ఆయన నడిపిస్తాడు. ప్రార్థన చేయాలని మొదలుపెట్టు, ప్రార్థనలోకి ఆయన ఏం చేస్తాడో నడిపిస్తాడు. నీతిగా ఉండాలని నీలో ఆశను పుట్టించుకో, నీతిగా ఉండేటట్టుగా ఆయన నడిపిస్తాడు. యథార్థంగా ఉండాలని ఆశను కల్పించుకో, యథార్థతలోకి నడిపించాడు. సత్యమును అనుసరించి బ్రతకాలని ఆశ పెట్టుకో, సత్యములోకి ఆయన నడిపిస్తాడు. నేను పరలోకంలో ఉండాలి, ఆయనతో యుగయుగాలు ఉండాలని ఆశ కలిగి ఉండు. అక్కడికి చేరే భాగ్యాన్ని, ధన్యతని, అంత కృపను ఆయన అనుగ్రహిస్తాడు నీకు. హల్లెలూయా. ఈ ఆశ కూడా లేకుండా, పాస్టర్ గారు మా అందరి కోసం మీరే ఆశ పెట్టేసుకోండి అంటే నేను ఒక్కడనే వెళ్తాను, మీరు అందరు ఇక్కడే ఉంటారు. అర్థమైందా? ఈ ఆశ ఎవరు కలిగి ఉండాలి? మకమకలాడే జనుపునారన ఆర్పడు అంటాడు. దాని అర్థమైనా తెలుసా ప్రియులరా? చిన్న భక్తి చేస్తున్నావా, చిన్న ఆశ కలిగి ఉన్నావా? మరి నేనంటాను ఎప్పుడు మకమకలాడే జనుపునారలా ఉండమని కదా దాని అర్థం. ఒకవేళ నువ్వు పడిపోయి జారిపోయి అలా వెలుగుతూ వెలగనట్టు లైట్గా సరిగ్గా కనబడకుండా అలా వెలుగుతూ అలా ఉంటే, అలాంటి దాన్ని కూడా ఆర్పేయడంట, దానికి కూడా అవకాశాలు ఇస్తాడంట. ప్రైజ్ లార్డ్. చెప్పాలి గట్టిగా. చూడండి ప్రియులారా, మీరు 19:15 నుంచి కూడా చదవండి. నిర్గమకాండం 19:15 నుండి చదవండి. అప్పుడతడు 3వ నాటికి సిద్ధముగా నుండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మోషే ప్రజలందరినీ కింద పెట్టి ప్రియులారా వెళ్ళాడు. వాళ్ళందరినీ సిద్ధంగా ఉండమంటున్నాడు. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు దర్శిస్తాడు. సిద్ధంగా ఉండండి, మీరందరూ సిద్ధపడి ఉండండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రియులారా 3 రోజులు వాళ్ళు పరిశుద్ధంగా ఉన్న తర్వాత, వాళ్ళు మంచిగా బ్రతుకుతున్న తర్వాత, చాలా జాగ్రత్తగా చక్కగా వారి ప్రవక్తనంతా మలుచుకుని వెళ్తున్నప్పుడు ప్రియులారా దేవుడు పైనుంచి మాట్లాడుతున్నాడంటే. ప్రైజ్ లార్డ్. ఏం మాట్లాడుతున్నాడు చదవండి. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. చూసారండి? హల్లెలూయా. మరలా అక్కడ ఏం కనబడుతుంది? ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘం, బోరధ్వని. ప్రైజ్ లార్డ్. దేవుడు వచ్చినా సరే సూచనలు కనబడుతున్నాయండి. అలా అనకూడదు. కానీ ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు వస్తుంటే దానికి అర్థం ఏంటి? సింపుల్గా మీకు కాన్వాయ్ అని కూడా తెలియదు. ఎవరికి చదువుకోలేనికి ఏం తెలియదు, కాన్వాయ్ అంటారేంటి? వాళ్ళకి ఏం తెలియదు. 30 కార్లు వెళ్ళిపోతాను, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనుకుంటారు అంతే. ఒక 3-4 కార్లు వెళ్తుంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనుకుంటారు. పల్లెటూరులు గొడవ చెప్తున్నాను తెలియని వాళ్ళకి కదండి. దాని ముందు జెండాలు కడతారు, హడావిడి అనౌన్స్మెంట్ చేస్తారు కదా. దేవుడు వస్తుందంట, ఉరుములు ధ్వని వినపడద్దంట, మెరుపుల ధ్వని వినపడద్దంట, సాంద్రమేఘం కనపడద్దంట, బోరధ్వని వినపడద్దంట. ఒక బోర శబ్దం ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. అలా వినపడద్దంటండి. ప్రైజ్ లార్డ్. చదువుతారా? ఇప్పుడు చదవండి. ప్రజలందరూ ఏమయ్యారంటే ఇప్పుడు వణికిపోతున్నారంట. దేవునిని ఒకసారి ఆగండి. ఏమైపోతున్నారండి ప్రజలందరూ? గడగడ గడగడ వణికిపోతున్నారు. ఒక విషయం చెప్పమంటారా? ఆరాధన చేస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు, దేవుని సన్నిధి వస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధి దిగినప్పుడు ప్రియులరా మనం ఏం చేయాలి చెప్పండి? భయపడాలి, వనకాలి. దేవుడు ఉన్నాడు ఇక్కడ, దేవుడు మన ప్రవక్తను చక్కపరిచేసుకోవాలి. నేను చెబుతున్నాను, ఎన్ని సంవత్సరాలైనా దేవునికి భయపడే వారికి, దీనులుగా ఉన్నవారికి కృప వస్తానే ఉంటుంది. గర్వంగా మాట్లాడే వారికి కృప ఉండదు, అహంకారంగా మాట్లాడే వారికి కృప ఉండదు, అవిధేయత కలిగిన వారికి కృప ఉండదు అండి, క్రమము లేని వారికి కృప ఉండదు. కానీ దేనత్వం కలిగి దేవుని సన్నిధిలో భయపడుతూ వణుకుతూ ఒక చోట అంటాడు, నా సన్నిధిని మీరు వనకరా.
భయపడరా? దేవుడు అడుగుతాడండి. యెషయా గ్రంథం 66 వాక్యాన్ని చదివి పెట్టండి. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని కోసం నలిగిపోవాలంటండి మన శరీరం. హలో, మా చుట్టాలను పెంచడానికి నలిగిపోయానండి అండి, 4 పెళ్ళిళ్ళు చేయడానికి నలిగిపోయానండి, ఇల్లు కట్టడానికి నలిగిపోయానండి. ఓకే, అయినా అవసరమే, పెళ్ళిళ్ళు చేయాలి, ఇల్లులు కట్టుకోవాలి, ఉండాలి, నివాసం ఉండాలిగా, రోడ్డు మీద ఏం బ్రతకలేంగా, ప్రార్థన చేసుకుంటా కానీ ఇల్లు ఉండాలిగా, మనకి దేవుని సన్నిధిలో ఆరాధించుకోవడానికి ఒక గది ఉండాలిగా. సరే, నేను అంటాను దేవుని కోసం నలగాలంటండి. దీపవృక్షం ప్రియులారా, దీపవృక్షంలో దీపాలు దేవీప్యమానంగా వెలగడానికి విన్నారండి, రాత్రంతా యాజకుడంట అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె తీసి ఆ దీపాల్లో వేస్తాడంటండి. అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె వేస్తే దేవీప్యమానంగా వెలుగుతాయండి. అంటే వేరే చోట గానుగుల దగ్గర ఆడే నూనె ఉంటుంది, అమ్మే నూనె ఉంటుంది, ఒలీవ నూనె ఎక్కడెక్కడో తీసిన ఉంటుంది, కానీ శ్రేష్టమైన గింజలు. ఆ ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ గింజలు తీసుకుని వచ్చి వాటిని దంచి అచ్చము దంచి తీసిన నూనె ఆ దీపాల్లో పోస్తే దేవీప్యమానంగా దీపాలు ఏం చేస్తాయి? వెలిగితే ఆ దీప వృక్షం యొక్క కాంతిలో యాజకుడు పనిచేస్తాడండి. లోపల రొట్టెలు తయారు చేయడం కానీ, 4 రకాల పొడులు చేయడం కానీ, ఒత్తులు సవరించడం కానీ, అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా యాజకుడు చేయాలంటే ప్రత్యక్ష గుడారానికి కిటికీలు ఉండవు, ఎటువైపు నుంచి కిటికీలు ఉండవు, విండోస్ ఉండవు. ఈ దీపవృక్షం వెలుగులో పనిచేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రమిదల్లో ప్రియులరా, వాటిలో బాదము కళాశాలలాగా ఉంటాయి, బాదం పువ్వులా చేస్తారంట ఆ దీపవృక్షం యొక్క దాన్ని, నకీషు పని చెప్పుని చేస్తారంట. అందులో ఒత్తి పెట్టి ఈ నూనె పోసి ఏం చేయాలంటే అవి వెలుగుతూ ఉంటే దేవీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయంట. అది వెలగకపోతే కుదరదండి. అందుకే సమూయేలు ఇంకా యెహోవా సన్నిధిని దీపం ఆరిపోకముందు, కృప ఏంటంటే సమూయేలు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రియులరా దీపం మొత్తానికి ఆరిపోలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఏలీ గారి దీపం కూడా మొత్తం ఆరిపోలేదుగా. చెప్పాడుగా, నన్ను పిలిచావా అంటే కొద్దిగా ఉంది దీపం. ఏం చేస్తున్నానో ఈసారి యెహోవా నేను పిలుస్తున్నాడో, నీ చిత్తమండి మీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఉండని చెప్పు బాబా, అది యెహోవా స్వరం నాకు అర్థమైందని. దీపం మొత్తం ఆరిపోయిందా? కానీ దేవుడు ఈయనతో డైరెక్ట్గా మాట్లాడట్లేదు. సిలోహులో యెహోవా వాక్కు ప్రత్యక్షం ఒకటి ఏంటి? అరుదు. దీపాలు ఆరిపోతాయి, కొన్ని దీపాలు మొత్తం ఆరిపోవు, వెలుగన్న వెలగ, అది మిడిమిడిగా ఆ బల్బులు ఉన్న ఒకటే పోయిన ఒకటే. విచిత్రమైన బల్బులు ఉంటాయండి కొన్ని. ఇది మీకు అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తాను. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం దగ్గర నిప్పు ఉంటుంది. ఏముంటుందండి? ఇక్కడేమో దీపవృక్షం దగ్గర కూడా వెలుతురు ఉంటుంది, బలిపీఠం దగ్గర కూడా వెలుతురు ఉంటుంది. మందసం మీద కూడా వెలుతురు వస్తుంది. దేవుడు దిగి వచ్చినప్పుడు మహిమ దిగి వస్తుంది. 3 వెలుగులు ఒకటేనా? వ్యత్యాసం లేదా? కొంచెం బలిపీఠం దగ్గర వెలుతురు కంటే దీపవృక్షం వెలుతురు కొంచెం ఎక్కువ. దీపవృక్షం దగ్గర ఉన్న వెలుతురు అక్కడికంటే మందసం దగ్గర దిగి వస్తున్న వెలుతురు ఇంకెక్కువ, అంటే ఇంకా దాన్ని మించింది లేదు. అందరూ తేటగా కనబడద్దు మనకి అక్కడ. మహిమ దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ పరిశుద్ధతను బట్టి, నువ్వు పరిశుద్ధతను కాపాడుకున్న దాన్ని బట్టి నీ లోపల వెలుతురుంటుంది. అంతేనండి. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపం. అతని వెలుగులో కొంతకాలం ప్రజలు ఉండడానికి ఇష్టపడ్డారంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కట్టెలా మండుతూ ఉందండి, ఒక మంట మండుతూ ఉంది. ఏదైనా వెళ్ళి ఈగలు కానీ, దోమలు కానీ, పురుగులు కానీ వెళ్ళి ఆ మంటలో పడితే బ్రతుకుతాయా, చచ్చిపోతాయా? నువ్వు మండుతూ ఉంటే చెడు తలంపులు చచ్చిపోతాయి, అపవాదిగా వేస్తున్న బాణాలు చచ్చిపోతాయి, లోక సంబంధమైన కూరలన్నీ కూడా విరిచివేయబడతాయి. వాడు వేస్తున్న కూరలు, ఆ బాణాలన్నీ కూడా విరిచివేయబడతాయి. పిల్లారా, మనం దేవీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, మరలా చెప్తున్నాను. చల్లారిపోయిన పాత్ర దగ్గరికి ఈగలు వస్తాయి, కాలుతున్న పాత్ర దగ్గరికి వస్తాయా? బిర్యానీ అప్పుడే దించి వేడివేడిగా దమ్ బిర్యానీ అక్కడ పెట్టండి, ఈగలు దోమలు వచ్చి వాళ్తాయా?
అది చల్లారిపోయిన తర్వాత ఈగలు దోమలు వస్తాయి, వాటి మీద అలిమేసుకుంటాయి పిల్లలు, వచ్చి లేనిపోయిన జబ్బులు వస్తాయి వాటితో పాటు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి పిల్లరా. మనం దేవీప్యమానంగా వెలగాలి, దేవుని సందులో వనకాలి, భయం ఉండాలి, పరిశుద్ధతను కూర్చున్న ఆశ ఉండాలి, పరిశుద్ధతను కూర్చున్న తీవ్రత ఉండాలి, పరిశుద్ధతను కూర్చున్న వాంఛ ఉండాలి. అది ఉంటేనే దేవుడు మనం దర్శిస్తాడు. హల్లెలూయా. సరే, వీళ్ళెవరు ఏమైపోతున్నారు? ప్రజలందరూ వణికిపోతున్నారు, సరే, ఒక విషయం చెప్పమంటారా? హలో, ఆ మాటలైనా ఎందుకు వాళ్ళతో మాట్లాడాడంటే, ఆ మాటలైనా దైవజనుడు నిలబెట్టుకుని ఎందుకు దేవుడు దర్శించాడంటే చెప్పమంటారా? ఏదో పాపం చేసినా, తేడాగా ఉన్నా, ఎలా బ్రతికినా భయం ఉంది కొద్ది గొప్ప లోపల వాళ్ళకి. ఆ మాటలకు వణుకుతున్నారు, భయపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అమ్మో దేవుడు సాంద్ర మేఘలోంచి మాట్లాడుతున్నాడు, ఉరుములతో మాట్లాడుతున్నాడు, అమ్మో బోరధ్వని మాట్లాడు. దేవుడు వచ్చాడని సెన్స్ చేయగలిగారు. ఒక విచిత్రమైన బాధాకరమైన సంఘటన చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా, దేవుడు సంచారం చేసేస్తున్నా, దేవుడు కదులుతున్నా, దేవుడు సంచారం వచ్చినా, దేవుడు పనిచేస్తున్నా, దేవుడు కార్యాలు చేస్తున్నా కూడా ఇది దేవుని కార్యం అని గుర్తుపట్టలేని గుడ్డోలు కూడా చాలామంది ఉంటారు. పరిసయ్యులు శాస్త్రుల పని ఏంటి చెప్పండి? సద్దుకాయలు, పరిసయ్యులు, శాస్త్రులు. ప్రభువా, ఇంతకాలం నుంచి గుడ్డితనంతో కుంటితనంతో ఉంటే బాగు చేసావా? నీ శక్తి ఎంత గొప్పదయ్యా, నువ్వెంత గొప్పవాడువయ్యా, ఎంత ఉన్నతమైన వాడువయ్యా. ఎందుకు ఆమె అన్నాడా పరిసయ్యుడు శాస్త్రులు? హల్లెలూయా. విశ్రాంతి దినమున ఎలాగున చేయవచ్చా? క్రిస్మస్ నెలలో ఒక మాట చెప్తాను, క్రిస్మస్ నెల కాకపోయినా చెప్తాను ఒక మాట అక్కడ తీసుకొచ్చి. ఇప్పుడు ఏంటంటే, జ్ఞానులు ఎంత పరిశీలనగా దేవుణ్ణి తెలుసుకున్నారో, హేరోదు కూడా అంతే పరిశీలనగా ఆ నక్షత్రం పుట్టిన కాలాన్ని దీన్ని పరిశీలనగా తెలుసుకోమని చెప్పాడు. మరి జ్ఞానుల యొక్క పరిశీలన దేవుణ్ణి ఆరాధించేటట్టుగా, స్తుతించేటట్టుగా చేసింది. హేరోదు యొక్క పరిశీలన 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ, మీకు అర్థమైతే చాలు ఈ మాటలు, నా ప్రయాసం వ్యర్థమైపోదని ఆశ. అక్కడక్కడ కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందిని అలాగే బట్టల షాపులో బొమ్మలాగా అలా కూర్చుని చూస్తున్నారు. మంచి బట్టలు వేస్తారు. ఒకడు అంటున్నాడు, నన్ను బట్టల షాపులో బొమ్మనైపోయినా బాగుండు. మంచి బొమ్మలు బట్టలు వేస్తున్నారు, వాటికి ట్రిప్కో పట్టు చీర. మొన్న మేము పాస్టర్ గారు మేము ఇక్కడికి వెళ్ళామండి. వెళ్తే ఒక 10 నిమిషాలు వచ్చే కృప, ఎవరికో చిన్నగా ఏదో కొనాలి, నేను బయట ఉంటాను వచ్చాయంటే బట్టల షాపులో బొమ్మలు ఉన్నాయి బయట చూస్తే. అంతకుముందు చూసినప్పుడు వేరే డ్రెస్ ఉంది అట్లకి, ఇప్పుడు వేరే డ్రెస్. పోనీ ఎప్పుడైనా షర్ట్ చూసి నవ్వుకుందా? చీర చూసుకుని నవ్వుకుందా? చెప్పండి. పోనీ ఇంత ఖరీదు తీసేస్తున్నారేంటి అందా? నిన్నే కదా వేసారు, అప్పుడే తీసేస్తున్నారేంటి అందా? కొంతమంది అంతే, ఎలాంటి వాక్యాలు వచ్చి వాళ్ళ మీద పడిపోయినా కూడా నిత్యము నిలుచు కదలక నిత్యము నిలుచు. హల్లెలూయా. ఎలాంటి వాక్యాలు బాగానే పోగు చేస్తారు, గట్టిగా పూర్తి కూడా చేస్తారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓకేనా ప్రియులారా? మీరు జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఇక్కడ మనం చూస్తే దేవీప్యమానంగా దీపం వెలగాలి, ప్రజ్వలించాలి. వారిలో ప్రతి ఒక్కరిలో కూడా భయం వచ్చింది, వణుకుతున్నారంట. అమ్మో దేవుడు. నిజం చెప్పనా, మనకి ఎప్పుడు ఆ వణుకు వస్తుంది తెలుసా? ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు. ఒకసారి ఎవరు కూడా నేను చెప్తాను, నేను మీటింగ్కి వెళ్ళి వచ్చానండి. ఫుల్గా గ్యాస్ ఫామ్ అయిపోయి గుండుకు పట్టేసింది. లోపల ఇంట్లో ఇంకా బ్రీతింగ్ అందట్లేదు. నేను వచ్చేస్తే ఇంకా అక్కడి నుంచి పాస్టర్ గారు లేపు పరుగు బయటకు వచ్చేసాను. అక్కడ బయటికి వెళ్ళిపోతున్నాను, ఇంక తలుపు తీసుకుని బ్రీతింగ్ అందట్లేదు. ఇంకా మొత్తం ఇదంతా కూడా గుండంతా పట్టేసినట్టు అయిపోయి నాకు అనిపిస్తుంది ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాల్లో చనిపోతానేమో, ఏమైపోయిందో, గుండుకి ఏదన్నా అయిందంటావా అని ఆలోచిస్తున్నాను. ఎందుకది గ్యాస్. అయితే ఆ 10 నిమిషాల్లో నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఏమనంటే, ప్రభువా, ఒకవేళ తీసేసుకోవాలనుకుంటే తీసేసుకో, కానీ ఏదైనా నీకు విరుద్ధంగా చేసినట్టయితే నన్ను క్షమించు ప్రభువా. నీకు ఆయాసకరంగా నేను ఏదైనా బ్రతికితే క్షమించు ప్రభువా. జాగ్రత్తగా బ్రతుకుతాను ప్రభువా. ఎంత ఒప్పుకోలు ప్రార్థన వచ్చేస్తుందో నాకు. హల్లెలూయా. ఒప్పేసుకుంటున్నాను అన్నీ కూడా. అర్థమవుతుంది ప్రియులారా? దేవుని సందులో మనం ఏం చేయాలి?
భయము వణుకున్నవాడికి. ఒక్కసారి దేవుడు మాట్లాడితే భయపడితే, ఒక్కసారి చెబితే వణికితే, ఒక్కసారి నీతో మాట్లాడితే కదా మరలా చెప్పకూడదు. అబ్రహామా, నీ స్వజనంగా, నీ బంధువుల్ని, స్నేహితులందరిని విడిచురా. వెయిట్ అన్నాడా? మరలా అలాంటి పరిస్థితి ఉందా? ఎంతకాలం రావయ్యా, ఎంతకాలం ఉండాలయ్యా? నిజంగా అబ్రహాం గారు కూడా యోనా అబ్రహాం అని పేరు పెడతారు అప్పుడు కదా. ఒక చోటుకి వెళ్ళమంటే ఇంకో చోటుకి వెళ్ళి అందరికి తుఫాన్ తెచ్చి, తిండి లేకుండా చేసి, త్రిమింగలానికి 3 రోజులు ఉపవాసం పెట్టించి, వాడకు తుఫాన్ తీసుకొచ్చి, విచిత్రం చెప్పమంటారా, 3 రోజులు వాడ చుట్టూ తిరిగేస్తుందంటండి త్రిమింగలం. అందుకే తుఫాన్. అసలే ఏ సరుకులు వేసినా దానికి తృప్తి లేదు. గోధుమ బస్తా వేసారంటండి జోసఫ్ గారు. అయినా సరే దానికి ఏం లేదండి, తృప్తి లేదు. పంచదార మూట వేసేసారంట, తృప్తి లేదు. మందు కలపని బెల్లం మూట వేసేసారంట, ఆయన ఏం లేదండి, తృప్తి లేదండి దానికి. వేరుశనగ గుళ్ళు ప్యాకెట్ వేసారంట, తింటలేదు, అసలు నచ్చట్లేదు, దాని చుట్టూ తిరుగుతుంది. పక్క చేపలు అడుగుంటే ఎందుకు అలాగా? వాడ చుట్టూ వాడ తుఫాన్ తీయాలి, వెళ్తున్నారు పాపం, వెళ్ళని అంటే లేదు, నా తాలూకా పార్సల్ ఒకటి అందులో ఉందే, మొన్నే బుక్ చేశాను జొమాటోలో, రావాలది. హల్లెలూయా. పైనుండి సిగ్నల్ వచ్చింది, నాకు మెసేజ్ వచ్చింది. అది బుక్ అయ్యే వరకు, అది వచ్చే వరకు, కింద పడే వరకు నేను వెళ్ళను. దాన్ని గమ్యస్థానానికి అప్పగించాలి. కస్టమర్ ఉన్నారు ఎక్కడ, నినివేలో, వాళ్ళకి అప్పగించాలి. ప్రైజ్ లార్డ్. మరి దానికైతే ప్రియులారా, పాపం చేపకైతే ఆ రోజుల్లో ఇప్పుడు పెద్ద బ్యాగ్ తగిలించుకుని వస్తారు చూసారండి డెలివరీ ఇచ్చేవాళ్ళు. చేపకి అలాంటి బ్యాగ్ లేదు. బ్యాగ్ లేక పొట్టలు వేసేసుకుంది మొత్తం. ఎవరిని? యోనా గారిని పొట్టలు వేసుకుని అదే బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయింది. 3 రోజులు అన్నం తినలేదండి, ఉపవాసం దానికి. మనోడు లోపల చేప గడుపులోకి వెళ్ళిపోయి, నేను బ్రతకడం కష్టం, నేను ఎక్కడో ఉన్నాను, అగాధంలో ఉన్నాను. వసంతక్క హల్లెలూయా, ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటారు యోనా. గట్టిగా వెళ్ళి చెప్పు హల్లెలూయా. అర్థమవుతుందంటండి. వెళ్ళిపోయి చాలా ప్రార్థన చేసుకుంటున్నాడు అంటండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చేసుకుంటా పిల్లరా అవిధేయత చూపించి చాలా వేదనకు గురయ్యాడు అంటండి. నీ పేరు చెప్తే ఎంతమందికి సంతోషం కలుగుతాలే. హల్లెలూయా. అక్కడ చేస్తున్నాడంటండి ప్రార్థన, గట్టిగా లోపల ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఈ చేప అంటే ఇప్పుడు డెలివరీ తేడా రావచ్చు, కానీ లొకేషన్లు తేడా రావచ్చు, కానీ కరెక్ట్గా వెళ్ళి ప్రియులరా, నినివే అడ్రస్ తెలుసు దానికి, వెళ్ళి అక్కడ ఏం చేసింది చెప్పండి, కక్కేసిందండి. విషయం చెప్పమంటారా, చేప చేసిన పని ద్వారా, అది చేసిన పని ద్వారా ఏ మేతకు కకృతి పడిపోకుండా, ఏ గోధుమ బస్తాకు ఏ మేతకు కకృతి పడిపోకుండా, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించిన కారణాన్ని ప్రియులారా, జరిగిన కారణం చెప్పంటారా, 120,000 మంది కంటే పైనే ఉన్న పట్టణమంతా రక్షించబడింది. హల్లెలూయా. చేప గడగడలాడుతూ వణికిందండి, ఏది పెడితే తినలేదండి, 3 రోజులు ఉపవాసం ఉందండి. నువ్వు భయపడుతున్నావా దేవునికి? విచిత్రం చెప్పమంటారా, మోషే యొక్క పరిశుద్ధ స్థాయి, మోషే యొక్క ఆత్మీయ స్థాయి, మోషేకి దేవుడిచ్చిన కృప ఎంత గొప్పదో తెలుసండి. వినండి, ఆ సాంద్ర మేఘంలో, ఆ ఉరుముల్లో, ఆ బోరధ్వనిలో, ఆ ధూమముతో నిండిపోయిన పరిస్థితుల్లో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ప్రియులారా, మోషే అంట దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు అంట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుణ్ణి ఆమెను మహింపద్దాం పిల్ల. హల్లెలూయా. ఏమి స్థాయి అండి మోషేది. ప్రజలేమో మోషే మోషే అని బాబోయ్ అని వణికిపోతుంటాయి. ఆ ఉరుముల్లో, ఆ మెరుపుల్లో, ఆ ధ్వనిలో, ఆ సాంద్ర మేఘములో, ఆ బోరాధ్వనిలో ప్రియులారా దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. ఆ మాట చెప్తాను వినండి, చిన్నగా చెబుతాను వినండి. యేసు ప్రభు రారాజుగా రాబోతున్న టైంలో ప్రియులారా, ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో, మహామహిమతో ప్రియులారా, దూతలతో, వేవేళ దూతలతో ఆయన వేయించేయి వేళ. విషయం చెప్పమంటారా, నిలబడిన పరిశుద్ధులు, భక్తిని కాపాడుకున్న పరిశుద్ధులు, నీతివంతులు, యథార్థవంతులు, దేవుని కొరకు నిలబడిన వాళ్ళు, వినండి వినండి, పూర్తిగా వినండి ప్రియులారా, వినండి. దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తూ ఉంటుంటే, ఆయన కలుసుకోవడానికి వెళ్తూ ఉంటుంటే, దేవుడి దగ్గరికి చేరుతూ ఉంటుంటే, భక్తి లేనోడు, పాపాత్ముడు, ఇష్టానుసారంగా బ్రతుకునోడు భూమి మీద వణికిపోతూ ఉంటాడు. నువ్వు వనకాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నువ్వు పెండ్లి భార్యవు, పట్టపు రానివు,
పరిశుద్ధత కొరకే బ్రతికావు, పరిశుద్ధత కొరకే ప్రాణాలు అర్పించావు, పరిశుద్ధత కొరకే నిలబడ్డావు, పరిశుద్ధత కొరకే ఉన్నావు. కాబట్టి ఈ చిన్న విషయంలో మనకు అది అర్థం అవ్వాలి ప్రియులారా. మామూలు వాళ్ళందరూ ఏమైపోతున్నారు? నీ పేర్లు పెట్టిన వాళ్ళు నేను వెళ్ళిపోవాలా, ఇక్కడ లేదా అంటున్న వాళ్ళు అందరూ కూడా వణుకుతా ఉంటారు. వాళ్ళందరూ అక్కడే ఉంటారు, భూ సంబంధులుగానే ఉంటారు. ఎంతసేపులో జరిగితే తెలుసా? రాకడ అయిపోయింది రెప్పపాట్లో. మన ప్రభు ఎంత శక్తివంతుడో! నేను హేళన చేశారు చూడు, భక్తి చేస్తున్నందుకు, పరిశుద్ధంగా బ్రతికినందుకు, సమర్పణలోకి వచ్చినందుకు, నీతిగా బ్రతికినందుకు, సండే స్కూల్ నడిపించినందుకు, గంట ప్రార్థనకు వచ్చినందుకు, యథార్థంగా బ్రతికినందుకు, లోకం నుండి వేరైనందుకు, ఆచారాలు చేయనందుకు. చాలామంది హేళన చేయలేదు నిన్ను. చాలామంది మన క్రైస్తవులు అంటే అందరికీ లోకం అండి. అన్నవాడు బాబు అనేవాళ్ళు ఉండాలి, అలివాళ్ళు ఉండాలి, ఇక్కడే ఉండాలి, వాళ్ళు మనం వెళ్ళాలి పైకి. గట్టిగా వెళ్ళు చెప్పండి. సరే, ఒక మాట మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పనా? ఈరోజు మీ గురువు గారిని దేవుడు తీసుకుపోతాడు. నీకు తెలుసా ఎలీషా అంటున్నారట. నాకు తెలుసులే, మీరు మౌనంగా ఉండండి అన్నాడు. ఎక్కడున్నారు వాళ్ళు? గిల్గాల్ దగ్గరే ఉండిపోయారు. బేతేల్ దగ్గర ఒక గుంపు ఉన్నారు. ఈరోజు మీ గురువు గారిని దేవుడు తీసుకుపోతున్నాడు. నీకు తెలుసా అన్నాడు. నాకు తెలుసులే అన్నాడు. అక్కడే ఉన్నారు, ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుంది ప్రియులారా? ఈయన యోర్దాను కూడా దాటాడు, అక్కడికి వెళ్ళాడు. రానున్న దినాల్లో, కమింగ్ డేస్లో ఏమి చెయ్యాలో, ఏమి పొందుకోవాలో, ఎలా మినిస్ట్రీని నడిపించాలో, ఎలాగ రానున్న తరాన్ని రాకడకి సిద్ధపరచాలో, ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు రాకడని సింపుల్గా చూపించేసి వెళ్ళిపోయాడు ఎలీషాకి. రాకడంటే ఇలా ఉంటుంది అబ్బాయి, సేవ అంటిది, అందరిని ఇక్కడికి సిద్ధపరచు అని చెప్పి. వీడి దగ్గర మట్టి బుర్రోడు ఉన్నాడు, ఎలీషా గారి దగ్గర మట్టి బుర్రోడు ఉన్నాడు. అడికి అన్ని మట్టి బుద్ధులే, అన్నీ మట్టి బుద్ధులే, భూమి బుద్ధులే. ఎక్కడ చూసినా భూమి కోసమే చెప్తూ ఉంటాడు. పాస్టర్ గారిని ప్రార్థన చేసుకునేవాడు, పొద్దుట ఆయనతో కలిసి ప్రార్థనలో ఉండడు. అన్నీ మట్టి బుద్ధులే. గట్టిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నిద్రపోతుంటాడు. అన్నీ మట్టి బుద్ధులే మనోడి, భూమి బుద్ధులు. పందంటే చచ్చిపోయినప్పుడు ఒకే ఒకసారి ఇలా చూద్దంటే పైకి. అప్పుడు దాకా పైన ఆకాశం ఉందన్న సంగతి కానీ, చుక్కలు ఉన్నాయని కానీ, వాటిని చేసి దేవుడు ఉన్నాడని కానీ ఓరోరు ఎక్కడుందా అనుకుంటుందంట. ఈలోపే దాని పని. ప్రైజ్ లార్డ్. అందరు ఎక్కడెక్కడ ఆగిపోయారు దేవుని బిడ్డ. విషయం చెప్పమంటారా? కానీ దైవజనుడితో మమేకమైపోయినవాడు, దైవజనుడు మనసు ఇతను మనసు ఒకటైపోయినవాడు. ఇక వాళ్ళిద్దరిని ఒక రకంగా చెప్పాలంటే ఎలీషా గారు ఏలియా గారి బంధం ఏంటంటే, నీ జీవంతోడు, యెహోవా జీవంతోడు, నిన్ను వదలనంటే అలాంటి విశ్వాసాలు ఎక్కడున్నారండి? అమ్మ ఇంటికి వెళ్ళిపో, పరిచర్య వద్దు బాబు, ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళి పడుకో, ఇంటికి వెళ్ళిపో అని అన్నా సరే నేను ఇక్కడే ఉంటాను అనేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఎలాంటి వెళ్తాను తెలుసా? డాడీ ఇంటికి వెళ్తాను, మమ్మీ ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అందుకే వాళ్ళకి అలాంటి ఆశీర్వాదం వచ్చింది. ప్రైజ్ లార్డ్. వదలనంటే నీ జీవంతోడు. యెహోషువ ఏమన్నా తక్కువ? యెహోషువ ఏమన్నా తక్కువ? 40 రోజులు గురువు గారు కనబడకపోయినా వెంటనారా చెక్కు చెదరలేదు. యవ్వనస్తుడు, ఇతనికంటే పెద్దోళ్ళు ఉన్నారు కింద, రూపాన్నే మార్చేశారు మొత్తం. చెక్కు చెదరలేదండి విశ్వాసం, చెక్కు చెదరలేదండి పరిశుద్ధత. ఎంత నమ్మకస్తుడు తెలుసా? ఒక్క రౌండ్ పాలెంలో మా చిన్నమ్మ ఉంది కదా ఒకసారి చూసొద్దాం, మా పెద్దమ్మ ఉంది కదా ఒకసారి చూసొద్దాం, చుట్టాలు అలా ఒక రౌండ్ వేద్దాం, ఇంకా రాలేదుగా. వింటున్నారా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దైవజనుడు ఉన్నా దైవజనుడు లేకపోయినా ఒకే మనసు ఉండాలి, ఒకేలా బ్రతకాలి. వారమంతా మీరు ఏం చేస్తున్నారో నా మనసు మీతో కూడా వస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్ళారు, మీరు చెప్పిన మాటలు నిజమా అబద్ధాలా, ఎంతవరకు కరెక్టు తెలుసండి. ఇప్పుడు దేవుళ్ళలాగా మేము సర్వాంతర్యాము కాదు కదా, చెప్పండి. శరీరమే రూమ్లో ఉంటుంది, ప్రార్థన చేసుకుంటా తెలుస్తుందండి, ఈజీగా అర్థమైపోద్ది. నేను చాలాసార్లు కాల్ కూడా చేస్తాను కొన్ని పరిస్థితులు, ఎవరికైనా డిస్టర్బెన్స్లు ఉంటాయి, తేడా ఉంటే, అప్పుడు ఏదో జరుగుతుందంటే ఆ టైంలో రైట్ టైంలో నేను కానీ దైవ సేవకులు ఫోన్ కూడా చేస్తాను. అంటే గొప్పని కాదు, దేవుని ఆత్మ నడిపిస్తుంది. మనం ఎంత టోల్మండి, దేవుడిని నడిపిస్తే మనం చేయగలుగుతాం కదా. ప్రైజ్ లార్డ్. నిద్రపోవద్దు ప్రియులారా, చేతుల పైకి మంచిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందండి?
అందరూ ఉండిపోతే ఏం కావాలయ్యా నీకు ఇంత నమ్మకంగా వెంబడించావు? నేను అనుకుంటాం పిల్లలు, ఎంత భక్తిగా బ్రతుకుతూ యథార్థంగా జీవిస్తున్న మనల్ని కూడా దేవుడు అడుగుతాడు రాకట్టంలో, ఏం కావాలి నీకు? ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఇస్తాడండి బహుమతులు. ఆయన కొరకే బ్రతికిన వాళ్ళు, ఆయన కొరకే జీవించిన వాళ్ళు, ఆయన కొరకే బ్రతికిన వాళ్ళు వదలరండి. వెనకాల ఫరో సైన్యం వచ్చేస్తుందండి. అప్పటి వరకు మేఘం వెనకాల ఉండేది, పైనుండి నడిపించేది వాళ్ళు. వచ్చేస్తుంటే ఆ మేఘం ముందుకు వచ్చిందంట. ఇదే మేఘంలోంచి ఇజ్రాయేల్కి వెలుతురు వస్తుందండి. అదే మేఘం ఐగుప్తీలకి చీకటి రప్పిస్తే వెలుతురులో ఉన్న వేళ్ళు చీకట్లో ఉన్న వాళ్ళకి కనబడలేదు. రాత్రంతా ఐగుప్తీల్ని ఇజ్రాయేల్కి సమీపించనివ్వలేదంటే. అందరూ వణుకుతూ ఉంటే, అందరూ భయపడుతూ ఉంటే, అందరూ ఆందోళనకు గురైతే ప్రియులారా, మోషే మాత్రం ఏం చేశాడంటే ఆ సాంద్ర మేఘంలో, ఉరుముల్లో, ఆ ధ్వనిలో దేవుణ్ణి ఎదుర్కొంటాకెళ్ళాడని రాయబడి ఉంది. ఆ లేఖనం అందరూ చూడండి, చదువుతారు. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను ఆవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఎదుర్కోవడానికి? దేవుని ఎదుర్కోవడానికి మోషే సిద్ధపడుతున్నాడు, ప్రజల్ని సిద్ధపరుస్తున్నాడు. పిల్లరా, దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. ప్రజలందరినీ సిద్ధపరుస్తున్నాడు. ఇదిగో బాబు, మీరందరూ కూడా దేవుణ్ణి ఎదుర్కోవాలి. మనం ఇప్పుడు దేవుణ్ణి కలుసుకోవాలి. సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. ఎహెజ్కేలు ఉంటుంది, నువ్వు సిద్ధపడి నీతో ఉన్న వారందరిని కూడా సిద్ధపరచు. ప్రతి దైవజనుడు, దైవజనురాలు ఆయన సిద్ధపడాలి. సంగమనంతా కూడా రాకడికి ఏం చేయాలి? యుగ యుగాలు మనం ఆయనతో ఉండాలండి. అంతకంటే భాగ్యం ఏమీ లేదండి. ఇంకా యుగ యుగాలు ఆ ప్రభుతో ఉండిపోవాలి, ఆ మహిమతో ఉండిపోవాలి, ఆ రాజుతో ఉండిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి వేదన తొలగిపోయే టైం అది, ప్రతి కన్నీరు తొలగిపోయే సమయం అది. విషయం చెప్పనా, నిత్య విశ్రాంతి, నిత్య స్తుతులు, నిత్య ఆరాధన. ఎప్పుడు ప్రభువును మనం ఆరాధిస్తూనే ఉంటాం, స్తుతిస్తూనే ఉంటాం. అక్కడికి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి ఇంకొక దైవజనుడు కూడా కలిగింది ప్రియులారా. చూద్దాం, రాజుల మొదటి గ్రంథం 19, 11, 12 చదవండి. అందుకైన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అతడు యెహోవా ఆ వైపున సంచరింపగా, యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. బలమైన పెనుగాలి ఏం చేసిందంట? లేచెను. చూడండి, దేవుడు సంచారాలు మనం ఏం చేయగలగాలి? గుర్తుపట్టగలగాలి. హలో, దేవుడు సంచరించగా బలమైన పెనుగాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, ఆరాధన చేస్తున్నప్పుడు మీరు దేవుని యొక్క కదలికలను సెన్స్ చేయగలగాలి. గుర్తుపట్టగలిగి దేవుడు ఉన్నాడో, దేవుని సంచారం ఉంది, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని గుర్తుపట్టి ఆయన్ని ఇంకా దీనులైపోయి ఏం చేయాలి? ఆరాధించాలి. ఆ కదలికలు గుర్తుపట్టాలి. చదవండి. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయును. ఏమైపోయినాయి అంటండి? ఆయనకి ఏం భయపడిపోతున్నాయి? పర్వతాలు బద్దలైపోతున్నాయి, కానీ మనుషులు గుండెకాయలు బద్దలవుతలేదండి. హల్లెలూయా. ఆ గుండెకాయ ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుందండి. ప్రారంభంలో సేవా ప్రారంభంలో ఎలా ఉందో ఈ మనిషి వ్యక్తి దినాలు వచ్చేసిన కూడా పర్వతం బద్దలై, దేవుడు భయం వచ్చిందంటండి పర్వతానికి. నన్ను సృజించిన సృష్టికర్త, నిర్మాణకుడు, నన్ను నిర్మించిన వాడు వచ్చాడు, అమ్మో అని చెప్పి బద్దలైపోయిందంట. నేనేమంటానంటే, దేవుడు సంచారం చేస్తే బండరాళ్ళు లాంటి హృదయాలు కూడా ఏమైపోవాలి? మెత్తగా అయిపోవాలండి. ఎన్ని సంవత్సరాలు అదే కఠినత్వం, అదే మూర్ఖత్వమా, అదే కరుకుతనమా, అదే మూర్ఖ స్వభావం, అదే మాట తీరు, అదే వైఖరి, ఎన్ని సంవత్సరాలైనా మెత్తనతనం వచ్చేయాలి. సాక్ష్యం మారిపోవాలి. అదే అప్పులా ఎన్ని సంవత్సరాలైనా, 5 సంవత్సరాల క్రితం అప్పులు అన్నారు నిన్ను, ఇప్పుడు అదే అప్పులు, ఇప్పుడు అదే తిప్పలు, ఇప్పుడు అదే పరిస్థితి. 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. మరి వాక్యాలు ఏం వినలేదా? లేఖనాలు నీ దగ్గరికి రాలేదా? దేవుని వాక్యం నీకు దొరకలేదా? దేవుడు నీతో సూటిగా మాట్లాడలేదా? సరి చేసుకోండి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. పర్వతాలు బద్దలైపోతే మన గుండెకి ఏమైపోవాలి? దేవుడు ఏమన్నాడు? రాతి గుండెని తీసేసి ఇంకా ఇనప గుండెని ఇస్తాను అన్నాడా? చెప్పట్లేదు ఏంటండి? రాతి గుండెని తీసేసి
అందుకే దావీదు అంటాడు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టారు. కొంతమంది హృదయాలండి రాయి కూడా కాదండి, ఇనప మొక్క. బీడన్న పగిలిపోతుంది తెలుసా? బీడు తెలుసా మీకు? తెలీదా? పోన్లే. ఇనప మొక్క. ఉక్కు తెలుసా? రైలు ట్రాక్ ఎప్పుడైనా చూసారా? కూటమైన తర్వాత వెళ్ళండి ఒకసారి స్టేషనరీ. ఉక్కు ఇనుము వేరు, ఉక్కు వేరు, రెండు ఒకటి కాదు. ఉక్కు సాగుతుంది, ఎక్కువ కాలం మన్నుతుంది, ఇనుము వేరు. అర్థమవుతుంది ప్రియులారా? కొంతమంది హృదయాలు అలా ఉంటాయి. కొంతమంది ఇనప ముక్క, ఉక్కు. ఎన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాడు అతను? అలాగే ఉన్నాడు. లేదండి బాబు, మాంసం ముద్దలాగా మెత్తగా అయిపోయాడండి బాబు. ఎవరైనా మీరు మాంసం వండుకొని ఒక సుత్తి శానం పక్కన పెట్టుకుని ప్లేట్లో పెట్టుకుని, అయ్యి బాబు ఈ మాంసం ముక్క నలుగుతలేదని పెట్టుకుని కొట్టుకుని తింటారా? తిన్నారా? అలాగా ఇప్పుడు అలా చూస్తారేంటండి? తింటున్నారా? నోట్లో వేయగానే ఏమైపోద్ది? పంటి కింద పడగానే మెత్తన అయిపోద్ది. అంతేని పెద్ద పెద్ద సమిటీలు తెచ్చి, అరే ఈరోజు మాంసం కూరరా, అద్దెకి సమిటీ తీసుకురండిరా, కొట్టుకుని తినాలరా ఇలాగా అంటారా? మెత్తగా మన హృదయాలు ఏమైపోవాలంటే శుతి మెత్తగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. సెన్సిటివ్ అంటారు కదండి, అలా మారిపోవాలి. కొంతమంది వేరే దానికి సెన్సిటివ్, చిన్న మాట అంటే చాలు ఇంకా ఆ మాట అన్నామా, అన్నవాడికి పశ్చాత్తాపం, మారు మనసు, తగ్గింపు జీవితం, ఉపవాస ప్రార్థన, ఒప్పుకోలు, శుద్ధీకరణ కూటం, ఇన్ని జరిగిపోవాలి. అన్నవాడికి వాళ్ళకేం జరగవు. నన్ను ఎందుకు అన్నావు మొన్న, నువ్వు ఎందుకు అనాల్సి వచ్చింది? మనవాడు క్షమించమని అడిగేశాడు, అప్పుడే పశ్చాత్తాప పడిపోయాడు, మోకాళ్ళు వేసేసాడు. ఏదో ఇష్టమైనది ఉంటుంది, కేకో ఏదో ఉంటుంది, ఐస్ క్రీమ్ తెచ్చేసాడు. అయినా సరే ఏమవ్వాలి సిస్టరు, నన్ను ఎందుకు అన్నావు? హల్లెలూయా. అన్నవాడు పశ్చాత్తాప పడిపోవాలి, ఇంకా అయిపోద్ది. ఆ బీపీలోనే సెల్ ఫోన్లు బదులు బుర్రకాయలు బదులు కొట్టేస్తుంటున్నారు చాలామంది. వద్దండి బాబు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి, సమాధానం పడిపోండి, కలిసిపోండి. రాతి గుండెలా చేసుకోవద్దు. పర్వతం ఏమైపోయిందంట దేవుని భయంకి. ఒక మాట చెప్పి దేవుని బట్టి యథార్థంగా నేను మిమ్మల్ని చేతులెత్తమని చెప్పట్లేదు. నిజంగా నీకు అణువణువు నీ రక్తములో, నీ గుండెలో, కడుపులో, నీ హృదయంలో దేవుని భయం ఉందా? అసలు మందిరంలో వాక్యం విన్నప్పుడే దేవుని భయం ఉందా నీకు? ఎక్కడైనా దేవుని భయంతో బ్రతుకుతున్నావా? అణువణువు దేవుని భయంతో బ్రతుకుతున్నావా? ఉందా? నీ మాటలో, ప్రవక్తన, తీరి, వైఖరి, చూపు, నడవడిక, వస్త్రధారణ, నువ్వు మాట్లాడే విధానం ఉందా? భక్తి ఒకటి ఉన్నవారిని దీవించేస్తానాడా? చెప్పండి. భయభక్తులు. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు బట్టి ఒక భక్తుడు అంటాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నాకు ఏం కలుగుతుందంట? భయం కలుగుతుంది. ఎవరో హబక్కు భక్తుడు అన్నాడు, అయ్యా మా పూర్వకాల దినాల్లో మా పితరుల పక్షంగా నువ్వు చేసిన కార్యాలు, ఆ సముద్రాన్ని పాయలు చేయడం, బండ్లోంచి నీళ్లు రప్పించడం, పూరీలు రప్పించడం, మారాన్ని మధురంగా మార్చడం, మేఘస్తంభంలా రావడం, అగ్నిస్తంభంలా రావడం, అలా చేయడం చూసి నిన్ను గూర్చిన వార్త నాకు భయము కలుగుతుందంటాడండి. యెహోవా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, అబ్రహాం గారు ఎంత గొప్ప దేవుడు అయ్యా అని సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతన పరిచయ్యా. అయ్యా మా పితరులకు చేసావు కదా, వాళ్ళు చేసావు, ఆ కార్యాలు చూసి నాకు భయం వచ్చింది, వణుకుతున్నాను, భయపడుతున్నాను. మాకు కూడా సంవత్సరాలు జరుగుతుండగా అలాంటి కార్యం చేయవా నాయన అని రాసుకుంటున్నాడండి భక్తుడు. నీ మాటల్లో భయం ఉండాలి. ఎవరో నీ వెనకాల ఉండరో, పాస్టర్ గారు తిరగరో, పాస్టర్ గారు తిరగరో, ఎవరో నీకు చెప్పరో, నీ అంతటి నీకే కడుపులో భయం ఉన్నప్పుడు, నీ అంతటి నీకే భక్తి చేయాలనిపించినప్పుడు, నీ అంతటి నీకే పరిశుద్ధంగా ఉండాలనుకున్నప్పుడు, నీ అంతటి నీకే ప్రార్థనకు రావాలనిపించినప్పుడు, నీ అంతటి నీకే ఆరాధించాలనుకున్నప్పుడు, అప్పుడు స్టార్ట్ అవుద్దండి నిజమైన భక్తి. ఇంక పద్దాగా ఎవరో ఒకరు తోసి. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? పరిశుద్ధతను. ఏం కోరుకుంటున్నాడండి? చదువుతారు ఇంకా. శిలలు
శిలలు చిన్నాభిన్నములు అయ్యును గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. హల్లెలూయా. శిలలు ఏమైపోయినాయంటే అని దిగొస్తే బాంబు పెడితే ప్రియులారు ఎలా పేలిపోతాయో ఏమైపోతాయో అలాగే చెదిరిపోని అంటండి దేవుడు దిగొస్తే. చిన్నాభిన్నం అయిపోయింది అంటండి. దేవుడు అంటే ఏంటనుకున్నారు పిల్లలు? అసలు ఆయన దిగొస్తే చిన్నాభిన్నం అయిపోయి చెదిరిపోయినాయి అంట. మొత్తం శిలలన్నీ కూడా పర్వతాలేం బద్దలైపోయినాయి అంట. రాళ్ళు ఎగిరిపోయి కట్టిన శిల అంటారు కదండి, ఆ శిలలు కూడా పగిలిపోయి ఏమైపోయినాయి అంట. నేను ఇంకొక మాట చెప్పనా, ఇంకొక కోణంలో ఆయన దిగొస్తే కట్టిన హృదయాలు కూడా కరిగిపోతాయి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఇష్టంగా ఏ మాట మిస్ అయిపోద్ది అన్నట్టుగా వినాలి. అప్పుడు స్పందించండి. అందుకని కొడుతున్నారని ఉండకండి. సోకి మళ్ళీ చెప్పానుగా, బట్టల షాపులో బొమ్మల్లా ఉండకండి. వాక్యం లోపలికి వెళ్ళి నేను అంటాను ఇప్పుడు అదే, సలైను షట్టకి పెడితే ఉపయోగం ఉండదు, నరానికి పెడితే. ఎక్కడ పెడతారు వసంత? కొంచెం ఫ్యాషన్గా ఉంటుందని ఏలుగు పెట్టుకున్నాం అనుకో, రివర్స్లో రక్తం వెళ్తుంది అందులో కదా. అలాగే వాక్యం కూడా నీ లోపలికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. శిల లాంటి వారు కూడా, కఠిన హృదయాలు కూడా, కఠిన పాసానాలు కూడా, ఈడు మారడరా కదలడరా ఇంక ఇంతేరా అన్నవాడు కూడా ఏమైపోతాడు దేవుని సందులో? ఆయన దిగొస్తే, ఆయన కదలాడితే, ఆయన సంచారం చేస్తే. ప్రైజ్ ది లార్డ్. మీరు స్టేట్మెంట్లు ఇవ్వకండి, నా భర్త ఇంకా మారడో, నా భార్య ఇంకా మారదో, నా పిల్ల ఇంకా మారరో, మా అమ్మ ఇంకా మారదో, వీళ్ళు ఇంతే అని అనకండి. మారుతారు. శిలలే చిన్నాభిన్నం అయిపోయినాయి అంట. ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆ బలిపీఠం మీదకి అగ్ని దిగి వచ్చింది కదండి. దిగొచ్చినప్పుడు రాళ్ళు కూడా బూడిదైపోయినాయి అంటండి. అక్కడ రాయిని కూడా మెత్తని బూడిదిగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. అంటే ఎంత కఠినమైన రాయిని కూడా, కఠినమైన హృదయాన్ని కూడా ఏం చేయగలడు? చేసేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన దిగిరానివ్వాలి, దిగిరావడానికి అవకాశం ఇవ్వాలి, ఆయన సంచారం చేయడానికి అవకాశం ఇవ్వాలి, ప్రభు పని చేయడానికి అవకాశం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది ప్రియులారా? చదవండి కిందకి. ఇంకా గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఏమొచ్చిందంటే మరలా భూకంపం కలిగిందంటండి. ఇన్ని జరుగుతున్నాయి, దేవుడు దిగొచ్చాడు, మాట్లాడట్లేదు దేవుడు. ఇంకా మాట్లాడట్లేదు. గాలి వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చిందంట? పర్వతం బద్దలైపోయింది, శిలలు చిన్నాభిన్నం అయిపోయినాయి, గాలి వచ్చింది. గాలి వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చింది? భూమి ఒకసారి షేక్ అయిపోయిందంటే. నిజంగా భూమి షేక్ అయింది, భూలోకం అంతా షాక్ అయ్యే రోజు ఒకటి రాబోతుంది. ఏ రోజు? పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. హల్లెలూయా. రెప్పపాటున నెల నుంచి ఉపవాసం అనుకుంటా. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. కూర్చుని ఉన్నాను, పర్లేదు. హల్లెలూయా. రెప్పపాట్లో మనం మారిపోతామంటండి. రెడీ అవ్వడానికి ఎంత టైమో సిస్టర్స్కి, బ్రదర్స్ కూడా ఏం తక్కువ లేదులేండి. ఇప్పుడు ఎంత టైం పట్టేద్దో. హల్లెలూయా. రుద్దిందే రుద్ది, వేసిందే వేసి, చేసిందే చేసి చాలా టైం. కానీ అప్పుడు ఏమవుద్దంట? రెప్పపాటును మనం మారిపోవాలంట. రెప్పలో విషయం చెప్పమంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం కాదు, ఆదివారం అయితే మనం ఇలా కూడుకుంటాం. ఏదో ఒక రోజు రాకడ వచ్చింది. వస్తే అట్లపాడులో ఉన్న వాళ్ళు అట్లపాడు నుంచి ఎగురుతారు, సంవత్సరంలో ఉన్న వాళ్ళు సంవత్సరం నుంచి ఎగురుతారు, కాళ్ళదారిలో ఉన్న వాళ్ళు కాళ్ళదారి నుంచి ఎగురుతారు, నిడదవోళ్ళలో ఉన్న వాళ్ళు నిడదవోళ్ళ నుంచి, వైఎస్ఆర్ కాలనీ నుంచి వైఎస్ అందరూ ఎగిరిపోతారండి. మధ్యాకాశంలో కలుస్తాం మన అంతరాలు. అప్పుడు ఒక సంతోషం, ఒక బాధ కూడా ఉంటుంది. పలానా సిస్టర్ కనబట్టలేదు ఏంటంటే,
ఏమో నాకు తెలియదండి బాబు. ఇప్పుడు జోసఫ్ గారు ఆటో కదా ఎక్కించుకుని వచ్చేయడానికి. హల్లెలూయా. తీసుకురండి జోసఫ్ గారు ఇల్లు ఒకసారి అంట. అర్థమవుతుందా? మేఘం. ఏ మేఘం అది? మహిమ మేఘం. అర్హత ఉన్నోడు ఎక్కుతాడు. నేను అంతకాలం నుంచి వచ్చాను, వారం వారం సాక్ష్యం చెప్పాను, ఎలా చేశాను అలా చేశాను, పాస్టర్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, చిన్నప్పటి నుంచి తెలుసు, అలా తెలుసు ఇలా నేను ఎక్కేస్తాను. కుదరదు. ఇప్పుడు ఆటోలో పోతేనే కొంతమంది ఫీల్ అయిపోతారు. అర్థమవుతుంది? ఆటోలో ఎక్కించుకోలేదు, వీళ్ళదే ఆటో ఉంది, దీనికే ఉంది, పెద్ద దీనికే. అందరూ ఆయన పడి ఎడుతున్నారు పాపం. కానీ అదేంటో తెలుసండి? మహిమ మేఘం. ఏ మేఘం అండి? అందరూ ఎక్కరో. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని ఎక్కారు, ఆత్మ పొందేసినంత మాత్రాన్ని కూడా ఎక్కారు. ప్రతిరోజు దేవునితో సంబంధం ఉన్నవాడు, ప్రతిరోజు దేవునితో నడిచేవాడు, ప్రతిరోజు అన్నీ చక్కబెట్టుకుంటున్నవాడు. హనోకు ప్రతిరోజు దేవునితో ఏం చేశాడు? నువ్వు రాకళ్ళు ఎత్తపడాలంటే కీలకం ఇక్కడ ఉంది. సంవత్సరంకి ఒకసారి బైబిల్ దులుపుతావా? రాకటంలో నిన్ను దులిపేస్తాడు దేవుడు. ప్రార్థనే ఉండదా? ఉపవాసాలే ఉండవా? మందిరానికి రావా? ఫ్యాషన్ భక్త. కొంతమంది ఫ్యాషన్ భక్తి. ఆదివారం అఫీషియల్గా చక్కగా బైబిల్ పట్టుకుని అనుకుంటా ఎక్కడికి వస్తారో? మందిరంకి వస్తుంటారు. ఫ్యాషను. హల్లెలూయా. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఊక్కుంటావు ఇక్కడ. ఇంకా ఫ్యాషన్ అండి. అసలు కొంచెం కూడా ఏం చేయరు? బైబిల్ చదువు. ఈ పేసన పూసలన్నీ కూడా దండకొచ్చబడి ఇక్కడ ఉండిపోతాయి. మీకు నవ్వుతున్నారు కానీ చాలా కత్తిలాంటి మాటలే. మీకు నవ్వు వస్తుంది, అవ్వండి. హల్లెలూయా. ఎవరు ఎత్తబడతారు? యేసయ్యతో సత్సంబంధం కలిగిన వారు. ప్రతిరోజు తెల్లవారుజాములు లేచి ప్రార్థన చేసేవారు. చెప్పమంటారు? ఎవరు రాకళ్ళు ఉంటారో ఒక మాటలో చెప్పమంటారు? ప్రతిరోజు దేవుని ముఖాన్ని చూసేవారు. అక్కడ కూడా ఆయన ముఖాన్ని చూస్తూ ఉండిపోతారు. వినండి 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 వినండి. హల్లెలూయా. ఎందుకు అక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? ఈ ముఖం అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఏమైపోయింది? వీడు అంటుంటాడు, నువ్వు మాట్లాడలేదు నాతో. ఓ ప్రియా ఎక్కడున్నా? నీ ముఖం చూడకపోతే ఉండలేకపోతున్నాను. ఈడు ఈ భూమి మీద 2-3 సంవత్సరాలు ప్రేమించేవాడు ముఖం చూడలేకపోతే ఏమైపోతున్నాడంట? మనం ఎందుకు యుగాలు అక్కడ ఉంటామంటే ఆయన ముఖం మనకు అలవాటు అయిపోయింది, మన ముఖం ఆయనకి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి ఆయన అనుకుంటాడు అలవాటు అయిపోయింది. అందుకే ప్రియులారా, ప్రతి అరుణోదయాన్ని దేవుని ఏం చేయాలి? మంచాల మించి లెగరండి. కొంతమంది సోమరపోతులు, తిండిపోతులు, తిట్టుపోతులు, నిద్రపోతులు అని బైబిల్ అంటుంది వాళ్ళని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసయ్య ముఖం అలవాటు అయిపోయింది నీకు ప్రతిరోజు. హల్లెలూయా. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపేను. ప్రైజ్ లార్డ్. వీడు మందకోళ్ళలాగా ఎందుకు ఉంటున్నాడు? వీడు బాప్తిసం పొంది కూడా మందకోళ్ళలాగా ఎందుకు ఉంటుంది ఈ సిస్టరు? పొద్దుటే లేచి ఎవడి ముఖమో చూస్తారు, ఎవరెవరి ముఖమో చూస్తారు. నిలబడిపోతే చాలా నాన్న ముఖం, నానా నేను లేనమ్మా కొబ్బరి చెట్టుని చూడమ్మా. కొబ్బరి చెట్టు ఈవిడిని పుట్టించిందో ఈవిడ కొబ్బరి చెట్టుని పుట్టించిందో తెలియట్లేదు. తెల్లవారుజామున యేసయ్య ముఖం చూసి అనుభవం లేదా నీకు? నువ్వేం చేసినా, ఎంత పరిచయం చేసినా, ఏం చేసినా పరలోకంలో నీకు స్థానం ఉండదు. ప్రతిరోజు ఆయన ముఖం మనకేమైపోవాలి? మన ముఖం ఆయనకి ఏమవ్వాలి? అలవాటైపోవాలి. సరే మీకు ఒక మాట చెప్తానులే, వినండి. మీ అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు, మీ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు అనుకోండి. చేస్తుంటే పిల్లరా ఒక 1000 శుభలేఖలు వేయించుకుని శంషగూడెం సిలువ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి వస్తున్న వాళ్ళు అందరికీ, అండి మా అబ్బాయి పెళ్ళి అండి, రండి, మీ పేరేంటండి రాసి ఇచ్చేస్తారా? చాలా ఆర్భాటంగా సంతోషంగా చేయాలిగా పెళ్ళి, అందరిని పిలవాలిగా. ఎవరికి ఇస్తారు? మరి ఈ పెళ్ళికే ముఖం తెలియనోడికి నువ్వు శుభలేఖ ఇవ్వకపోతే, కొంచెం పరిచయం లేనోడికి శుభలేఖ ఇవ్వకపోతే పరలోకంలో నిత్యమైన ఆ పెళ్ళికి ఎవడు పెడతాడు? కార్డు వచ్చేది వెళ్ళిపోతాడా?
నేను మాట చెప్పనా, అయ్యా చర్చిలో బర్గాలు వేసానయ్యా, పరిచయం చేశానయ్యా, అది చేశానయ్యా, ఇది చేశానయ్యా, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అది చేస్తూ బైబిల్ చదివి ప్రార్థన చేసి ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర బ్రతికే అనుభవం ఉన్న వారిని ఎవరు తెలుసా నీకంటే, తెలిసి బిడ్డ నాకు ఎలా తెలుసయ్యా, ప్రతిరోజు నాతో మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళేవారు కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు నా స్పర్శ తగిలే వరకు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ప్రతిరోజు నేను మాట్లాడే వరకు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. నేను అంటాను, యవ్వన బిడ్డలకు చెప్తున్నాను, ప్రాముఖ్యంగా మీలో చాలామందికి బైబిల్ స్టడీ లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, దేవునితో సంబంధం లేదు, డ్యామేజ్ అయిపోతారు. పాటలు పాడినా, క్వైర్లో ఉన్నా, పరిచర్య చేసినా, జాబులు చేసుకుంటున్నా, ఎక్కడున్నా, ఎంత పని చేసినా, ఏం చేసినా పరలోకంలో చోటు ఉండదు. ఎందుకో తెలుసా, ఆయనకి మీకు సంబంధం లేదు. ఏమన్నాడు, వీరిలో ప్రతివాడు యెహోవా మందిరమును కనబడును అని చెప్పి ఏమంటాడంటే, వీరిలో ప్రతి ఒక్కరు సియోనులో కనబడతారంట. అంతఃపురములో ఉన్న కన్యకి కేవలం మహిమ గలదంట. అంతఃపురం అంటే గది, అంతఃపురం అంటే సంఘం, అంతఃపురం అంటే దేవునితో నీకున్న సంబంధం. అది లేని వాళ్ళు ఎక్కడ ఉండరు. ప్రైజ్ ది లార్డ్. ఈ కొద్ది రోజులు నాకు పెద్ద మీటింగ్స్ లేవండి దేవుని కృపలో. నేను ఇన్ని అధ్యాయాలని టార్గెట్ పెట్టుకున్నాను రోజుకి. దేవుని కృపలో దేవునితో ఎక్కువ గడపడానికి దేవుడు ఎంతగానో కృప, హ్యాపీగా ఉందండి నా ప్రాణం అంతా కూడా. ఎందుకంటే దేవునితో గడపకపోతే నేను వెళ్ళి వాక్య పరిచయం చేసినా, బయటికి తిరిగినా కూడా వ్యర్థమే, దేవునితో సంబంధం లేక. నేను అంటున్నాను, కుటుంబాన్ని అంతా చక్క పెట్టుకుని, అన్నిటినీ చక్కన పెట్టుకుని, హనోకు ఎవరితో నడిచాడు? పరిశుద్ధత అంటే ఆయనకి ఇష్టం. పరిశుద్ధత ఆయన సహవాసం చేస్తాడు, పాపులను కూడా ప్రేమిస్తాడు. నీకు ప్రతిరోజు పర్వతాలు ఏమైపోతున్నా, ఏమైపోతున్నా, ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా దేవునితో గడపకుండా నేను బయట అడుగు పెట్టను. విషయం చెప్పనా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా శూన్యమే, సున్నాయే. నీకు విజయం పొందలేవు అందులో. సొంత ప్రయత్నాలు చేయి, వెళ్ళని ఎంత దూరం వెళ్తాం, వెళ్ళు. ఒక మాట చెప్పనా, దేవుడితో సంబంధం లేకుండా వాడు అసలు నడవదని చెప్పట్లేదు, నడుస్తుంది. చేతులారా తుఫాను కూడా వస్తుంది, మళ్ళీ మధ్యలో ఏదో ఒకటి మింగుతుంది, మళ్ళీ కక్కిదాకా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇన్ని పరిస్థితులు తెచ్చుకోకుండా ప్రియులారా, ప్రారంభమే ప్రతి అడుగు అణువణువు కూడా నువ్వు దేవుని చిత్తానుసారంగా నడిస్తే. కొంతమంది తల్లిదండ్రులు బైబిల్ చదవమంటే చిరాకు, పిల్లలకి ప్రార్థన చేసామంటే చిరాకు, ఉపవాసం ఉండమంటే చిరాకు, చెప్పిన మాట వినమంటే వినరు. తమ్ముడు దెబ్బ అయిపోతావు, ఇబ్బంది, నష్టపోతావు, చెల్లి నష్టపోతావు, వద్దు, నీ జీవితంలో నష్టం రాకూడదు. పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. దేవునితో నీకు ఎవరైనా, నీ ఫ్రెండ్ ఎంత కోటీశ్వరుడైనా, సెల్ ఫోన్ అయినా, గిల్ ఫోన్ అయినా, యాపిల్ అయినా, కంప్యూటర్ అయినా, ఏదైనా దేవుని తర్వాతే. యెహోవాకు విరుద్ధమైన ఆలోచనైనా, జ్ఞానమైన, నీ చదువైనా కూడా దేవుడి తర్వాతే, మీ చుట్టాలైన దేవుని తర్వాతే, మీ బంధువులైన దేవుని తర్వాతే, ఎవరైనా దేవుని తర్వాతే. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? నువ్వు దేవుని అనుసరిస్తూ నడుస్తా. వినండి, నేను చెబుతున్నాను, ఒకవేళ ఎక్కడో పని చేస్తున్నావు, నెలకి 1000 రూపాయలు వస్తుందా? 1000 రూపాయలను కూడా 1 కోటి రూపాయలుగా మార్చేయగలడు మన దేవుడు. ఆ 1000 రూపాయలతో కూడా నువ్వు 1 కోటి రూపాయలు అప్పు తీర్చగలవు. చేస్తాడండి. పళ్ళపూడి అమ్ముకునేవాడండి. జీవితంలో చనిపోదాం అనుకుని పిల్లరా ఒక వాడలో ప్రయాణం చేస్తుంటే ఒక పాస్టర్ గారు చూసి, ఏంటి అలా ఉన్నావు బాబు అని అడిగితే, ఇంక చనిపోదాం అనుకున్నాను, తల్లిదండ్రులు లేరండి, ఎవరు లేరండి, అంత భయంకరమైన పరిస్థితి అంతా అయిపోయిందండి. విలియం కాల్గేట్ ఎందుకు ఈ బ్రతుకని అనుకున్నాడు అంటండి. నేను చిన్న పెట్టుబడి పెడతాను, చేస్తావా, ప్రయత్నిస్తావా అని అడిగితే చేస్తాను. అయితే 3 చెప్పాడంట దైవజనుడు. 1 దశం భాగం నమ్మకంగా, 2 నాణ్యత కలిగిచ్చేయి, పనిలో శ్రద్ధ కలిగిచ్చేయి, దేవుని భయభక్తులు కలిగిచ్చేయి, ఇవి నువ్వు చివరి వరకు మెయింటైన్ చేయి అన్నాడు. కాల్గేట్ అంటే ప్రపంచంలో తెలియని దేశం ఉందా? పొద్దుడు లేచి దేవుని దర్శించిన తర్వాత, వాక్యం చదివిన తర్వాత దర్శించాల్సింది దేన్ని? కాల్గేటా, అల్లం పేస్టా? చెప్పండి. కాల్గేట్ని దర్శించాలి, అవునా కదా? ఎందుకు ఆ ఖ్యాతి గొప్పతనం ఇచ్చాడు? ఆ యవ్వనస్తుడు, ఆ చిన్నపిల్లోడు, ఆ యవ్వనస్తుడికి ఉన్న వ్యక్తి దేవుడికి అంత స్థానం ఇచ్చాడు. నువ్వు జాబే చేయాలని ఏమీ లేదు, మీ చదువులు తగ్గ జాబులు ఇస్తాడు, మీ చదువులు తగ్గ స్థితి ఇస్తాడు. కానీ ఒకటి, దేవుడు లేకుండా నువ్వు ప్రయాణం చేస్తే కష్టం, వెళ్ళదు. విషయం చెప్పమంటారా, నేను ఎప్పటికప్పుడు
వ్యక్తిగతంగా నేను చెక్ చేసుకుంటాను. నేను వెళ్తున్న మీటింగ్లో, వెళ్తున్న స్థలాల్లో, నిలబడిన దగ్గర నాతో దేవుడు వస్తున్నాడు లేదా, నాకు అది ప్రాముఖ్యం. దేవుడు వస్తే ప్రసంగం తీరు మారిపోద్ది, దేవుడు వస్తే పాట మారిపోద్ది, దేవుడు వస్తే ఆరాధన మారిపోద్ది, దేవుడు వస్తే మినిస్ట్రీ మారిపోద్ది. దేవుడు వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. నాతో ఆయన వెళ్ళిపోకుండా, మిస్ అవ్వకుండా చూసుకోవాల్సింది ఎవరిని? అది ఆయన వెళ్ళిపోకుండా చూసుకోవాలి. మా అక్క మిస్ అయిపోద్ది, బావ మిస్ అయిపోతాడో, పెద్దనాన్న మిస్ అయిపోతాడో, చిన్నాన్న మిస్ అయిపోతాడో, మా తాత మిస్ అయిపోతాడో. నువ్వు మిస్ అయిపోతున్నావు దేవుడి దగ్గర నుంచి. నీకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఈ రూట్లోకి వచ్చేవారు నువ్వు బాగుపడవు. ఎవరి బిడ్డలకు చెప్తున్నాను, వ్యక్తిగతంగా మీకు దేవునితో ప్రార్థన లేకపోతే, వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం లేకపోతే, ప్రతిరోజు బైబిల్ ఆచారబద్ధంగా చదవద్దు. మరలా శుక్రవారం చెప్పాను నేను, మోషేలంట శ్రమపడే లక్షణం ఉందంట. ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చేసి మిద్యాను అనే ఆ వ్యక్తికి, మిద్యాను ప్రియులరా, అక్కడ అరణ్యములు, అక్కడ మిద్యాను యాజకుడు ఇత్రో యొక్క మందని మేపుతున్నారండి. వాళ్ళ కుమార్తెలు ఉన్నారండి 7 పెట్టాల్సిన నీళ్ళు అంటే మోసే వడివడిగా నీళ్లు తోడేసి చేది ప్రియులరా వాటన్నిటికీ పెడితే వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోయి అంటున్నాడు, ఇంత త్వరగా వచ్చారేంటి మీరని అడిగాడు. ఐగుప్తుడు ఒకడు వచ్చాడు, మోషేని ఐగుప్తుడు అనుకుంటాడు, ఐగుప్తు నుంచి వచ్చారు, నీళ్లు పెట్టాడని చెప్పారు. శ్రమపడే లక్షణం ఉంది. యవనస్తుల్లో సోమరతనం ఎక్కువ పనిచేస్తుంది. ఇక్కడ తీసి అక్కడ పెట్టరు. ఇంట్లో పని చేయరు. నీకు దెయ్యం పట్టిందా, చీకట, సోమరతనమా? ఎందుకు నీ ఇంట్లో పని చేయవు? ముసలిదానమా నువ్వు? చిన్న పని చేయలేవు? మీ అమ్మగారికి సహాయం చేయలేవా? మీ నాన్నగారికి చిన్న హెల్ప్ చేయలేవా? ముసలిదానం అయిపోయావు అప్పుడే. తల్లిదండ్రులకి, దేవుడికి అవిధేయత కలిగిన వాళ్ళని దేవుడు బ్లెస్ చేయడు. తల్లిదండ్రులకు అవిధేయులు ఉన్నారా? బైబిల్ ఏం చెప్తుంది? వారు దీపం కారు చీకట్లో ఆగిపోద్దంట, వారు కళ్ళు లోయకాకులు పీకేస్తాయంట. అంటే దాని అర్థం ఏంటి? నిజంగా నువ్వు తల్లిదండ్రుల మాట అనపోతే ఏదో కాకొచ్చి పీకేద్దని కాదు. నీ జీవితం అంత అంధత్వం, ఎక్కడ అడుగేస్తున్నావో తెలియదు. చీకటి. భయపడు తమ్ముడో. ఎదిగిపోయిన పెద్ద మగవాడిని, నేను చాలా పెద్ద అమ్మాయిని, నాకు కొమ్ములు వచ్చేసినాయి, తల్లిదండ్రుల మాట వినాల్సిన అవసరం లేదు, దైవజనుల మాట వినాల్సిన అవసరం లేదు. నువ్వు దైవజనులు తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా ఇల్లు దాటి బయట అడుగు పెట్టకూడదు. వద్దంటే ఆగిపోవాలంతే. నీ స్వచ్ఛత్వం సొంత నడిపింపండి. నీకు నీ స్వచ్ఛత్వం చచ్చిపోతేనే దేవుని నాశ. వద్దనడా మీ తల్లిదండ్రులు ఏం చేయాలి? చాలామంది జీవితాలు పాడైపోతున్నాయండి. ఎంఏ డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అంటాడు ఒక అమ్మాయి, కష్టపడి కూలి నాలి చేసి తల్లిదండ్రులు ఆ పని ఈ పని చేసి చదివిస్తే ఒక రోజు శుభవార్త చెప్తున్నాడు తల్లిదండ్రులకి, డాడీ మమ్మీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. వీళ్ళ దగ్గర కూడా లూజ్ ఉంటుంది. ప్రేమించమ్మా, మంచోడేనా, ఎరగుంటాడా, బుర్రగుంటాడా, అది ఉందా ఇది ఉందా, నీ క్లాస్మేటేనా, దగ్గరలోనేనా, మన క్యాస్టేనా, చేసేద్దామా? అలా అనొచ్చా తల్లిదండ్రులు? తప్పు. వాక్యానుసారం కాదు, అది తప్పు. చెప్పాలొద్దా? ప్రైజ్ లార్డ్. సరే ఇలా అన్నారని చేసేద్దాం అన్నారు. ఏం చేస్తాడమ్మా చెప్పు? మా కాలేజ్ దగ్గర మిరపకాయ బజ్జీలు వేస్తాడండి బండి పెట్టి. ఇప్పుడు బండి పెట్టుకోవడం, వ్యాపారం చేసుకోవడం, ఏదైనా చేయడం తప్పండి? ఇప్పుడు నీ స్థాయికి తగ్గ వ్యక్తి నువ్వేం చేయాలి? కష్టపడి మీద పెట్టుబడి పెట్టారు. ఏంటి నీకు అహంకారం, ఏంటి ఆ గర్వం? పట్టుమని నీకు 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, ఎందుకు తల్లిదండ్రుల మాటకు అవిధేయతగా బ్రతుకుతున్నావు? దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతున్నావు, భయం లేకుండా బ్రతుకుతున్నావు, కడుపులో దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నావు. అప్పుడే నీకు కాళ్ళు చేతుల మీద నిలబడిపోయే స్థితి వచ్చేసిందా? నువ్వు గొప్పడు అయిపోయావా? నేను పెంచిన తల్లిదండ్రులు, కష్టపడిన తల్లిదండ్రులు పాలెమ్మని అడిగితే ఇచ్చారా? నీకు ఏదైనా కావాలంటే జుబ్బాలకు కొన్నారా? స్నానం చేయించారా? ఏదైనా కావాలంటే నీకు పరిచయం చేశారా? నువ్వు అడిగితే చేశారా? ఇప్పుడు కూడా నీకేం కావాలో తెలియదు వాళ్ళకి. ఏ 4th క్లాస్ చదివిన తర్వాత ఏ షాపులోనో పెట్టించుగా నిన్ను. 10th పాస్ అయిన తర్వాత ఎందుకులే కుటుంబ పరిస్థితి బాగోట్లేదని చెప్పి ఎక్కడైనా జాయిన్ చేయొచ్చుగా. ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత కూలి పనికి పంపించవచ్చుగా. అలా చేయలేదు నీ తల్లిదండ్రులు. మా మమ్మీకి డాడీకి ఏమీ తెలియదు, నీకే తెలియదు, బుర్ర తక్కువడా. తెలుసుకో, తల్లిదండ్రుల మాటేనో, విధేయత చూపించు, దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటా. ప్రతిరోజు బైబిల్ చదువు. నేను చెప్తున్నాను యవ్వనస్తులకి, సామెతలు చదవండి ప్రతిరోజు, కీర్తనలు చదవండి ప్రతిరోజు. 1 గంట సేపు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నిలువ మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేయండి. వ్యర్థమైన స్నేహాలు మానేయండి.
యవ్వనేచ్ఛల నుండి పారిపో తిమోతి. ఏ ఏ యవ్వనస్తుల దగ్గరికి వెళ్తే నేను చెడగొడుతున్నారో, ఏ గుంపుతో, నీకు ఆ పనికిమాల స్నేహాలు ఎందుకురా? నీకు ఆ పనికిమాల స్నేహాలు ఎందుకు? విషయం చెప్పమంటారా? యోనాతాను దావీదు చాలా మంచి ప్రమాణం చేసుకున్నారు. యోనాతానికి ఎంత జ్ఞానం ఉందో తెలుసా? ఎంత జ్ఞానం ఉందో తెలుసండి? దావీదా, నువ్వు ఎప్పటికైనా రాజు అవుతావు, ఎప్పటికైనా నువ్వు గొప్పోడు అవుతావు అంటున్నాడు. చాలా మంచి మనసు, నేను నీకు సహాయం చేస్తాను. చాలా మంచి మనసు అండి యోనాతాను మనసు. ఎందుకో తెలుసండి? రాజకుమారుడు అండి, తిన్న తర్వాత ఇంకొకరు రాజు అయితే ఊరుకుంటారు ఎవరైనా? కానీ యోనాతాను అంటున్నాడు, నేను నీకు ఎప్పటికైనా సహాయం, నువ్వు ఎప్పటికైనా రాజు అవుతా నేను సహాయం చేస్తాను. సౌలు ఏంటో తెలుసు, సౌలు లక్షణాలు తెలుసు, సౌలు గుణాలు తెలుసు కదండి. కానీ సౌలును వదిలాడా? మీరేమనుకోనంటే కొన్ని స్నేహాల వల్ల మన కుటుంబాలకు నష్టం వస్తుంది, కొన్ని స్నేహాల వల్ల నీ సాక్ష్యానికి నష్టం వస్తుంది, కొన్ని సంబంధాల వల్ల నీ క్యారెక్టర్కే మొత్తం ముప్పు వచ్చేస్తుంది. ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు నీకు, వాళ్ళతో నీకు కాంటాక్ట్ ఉంది, ఎక్కడో గాంజాయి తాగుతున్నారు, లేకపోతే గాంజాయి పట్టుకెళ్తున్నారు. ఎవరెవర్రా మీ టీం అంటే నీ పేరు కూడా చెప్పాడు. చాలదా నీ జీవితానికి? అయిపోయినట్టే, నీ కెరియర్ అంతా పాడైపోయినట్టేనా? చెప్పరేటండి, చెప్పడా? ఆ రోజు నీ పేరు చెప్పడా? చెడగొట్టేవాళ్ళు చాలా ఉన్నారు. కొన్ని కుటుంబాలు బాగుంటే వార్చలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది పచ్చగా ఉంటే సరిగ్గా ఉండలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది భక్తి చేస్తుంటే వాళ్ళని చూసి వార్చలేని కుళ్ళుకి చచ్చిపోతూ డైలాగులు వేస్తూ రకరకాలుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి ఉంది, ప్రారంభం నుంచి ఉందండి ఇది. నోవాహు దినాల నాటి నుంచి ఉంది. చెడిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, జారిపోయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. నోవాహు వాడకడుతుంటే ఆ కుటుంబమే కానీ ఎవరైనా సహకరించారా? ప్లీజ్, తల్లిదండ్రులను బాధ పెట్టుకో, వృద్ధాప్యంలో కన్నీరు కాచినట్టుగా చేయకు, వాళ్ళ మీద తిరుగుబాటు చేయకు, చేతులు ఎత్తకో, కొట్టకో, నోటుకు వచ్చినంత మాట అనకో. గాయం అవుతుంది, వాళ్ళకి గాయం అయితే నీ ఆశీర్వాదం ఆగిపోయినట్టే. ఏమన్నాడు? నీకు మేలు కలిగినట్లు. నీ జీవితంలో మేలెందుకు రావట్లేదురా? నీ జీవితంలో మేలెందుకు రావట్లేదమ్మా? అసలు మేలుకి ఎందుకు కరువాసిపోయా నువ్వు? విషయం చెప్పమంటారా? నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించకపోతే, ఆత్మీయ తండ్రులు కూడా నువ్వు సన్మానించకపోతే నీకు మేలు అనేది నువ్వు వెళ్తా ఉంటే పారిపోతుంటుంది. అందుకే నీకు మేలు జరగట్లేదు. దొరికినా, వచ్చిన జాబ్ అయినా, వచ్చిన పని అయినా, వచ్చినదైనా ఆశీర్వాదకరంగా ఉండదు. ఎందుకో తెలుసా? నువ్వు తల్లిదండ్రులు సన్మానించట్లేదా? పెద్దోళ్ళని గౌరవించట్లేదు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని సన్మానించట్లేదు, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ముందున్న వాళ్ళని సన్మానించట్లేదు. హల్లెలూయా. జరుగుతుందా చెప్పండి? జెఫెనన్ ఉన్నారు కదండి, అంత బలంగా వాడబడుతున్న దైవజనులు ఎవరో పాస్టర్ గారు వయసులో పెద్దోళ్ళు వస్తే ఆయన గ్రీటింగ్స్ ఇస్తూ ఉంటారు, లేదంటే ఆశీర్వాదం ఆయన్ని ఇమ్మని చెప్తారండి. నేను కూడా నేర్చుకున్నానండి. మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ సేవేంటో నాకేం తెలియదు, పెద్దోళ్ళు ఉంటే పొరపాటు నేను ఆశీర్వాదం ఇవ్వనండి. నాకంటే వయసులో పెద్దోళ్ళ, సేవలో పెద్దోళ్ళ వాళ్ళకి ఇస్తాను. పెద్దోళ్ళు అంటే సంఘంలో పెద్దోళ్ళు కాదు, పాస్టర్ గారు. నీకు ఆ గౌరవం కడుపులో నిండిపోవాలి. ఒకప్పుడు నచ్చిన మీ అమ్మ, మీ నాన్నగారు నీకు ఎందుకు నచ్చట్లేదు? నువ్వు తేడా వచ్చేసావు, విషం లోపలికి వచ్చేసింది, నరనరాల విషం పెరిగిపోయింది. తమ్ముడు దెబ్బ అయిపోతావు. దైవజనుడికి చెప్తాను, చెల్లి ఇబ్బంది పడతావు. తమ్ముడు, అన్నా, సీక్రెట్గా పాపం చేస్తూ, సీక్రెట్గా బ్రతుకుతూ, ఇష్టానుసారంగా రహస్యంగా పాపం చేస్తూ, ఇంత మంచి వాక్యాలు విని కూడా భయం లేకుండా బ్రతుకుతున్నావా? ఆ సంబంధాన్ని అలాగే కొనసాగిస్తున్నావా? ఆ రూట్లో అలాగే వెళ్తున్నావా? దెబ్బ అయిపోతావు, ఒకరోజు ఇబ్బంది అయిపోద్ది. వద్దు. దేవుని చేతిలో పడ్డం, జీవం గల దేవుని చేతిలో పడ్డం బహు భయంకరం అంట. అసలు దేవుడు కొడితే మామూలుగా ఉండదు. వద్దు. విధేయత చూపించు, భయం కలుగుండు. మందిరానికి వచ్చే విషయంలో కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ, వాక్యము చదివే విషయంలో కానీ, ఉపవాసం ఉండే విషయంలో కానీ, దేవుని సందుకు వచ్చే విషయంలో కానీ జాగ్రత్తగా బ్రతుకు. ఎందుకంటే మనం పరిశుద్ధులుగా బ్రతకాలంట. పోకిరి చేష్టలైనా అండి, సరసోక్తులైనా, వ్యంగ్యపు మాటలైనా, అల్లరితో కూడిన ఆటపాటలైనా పరిశుద్ధులకి తగవంటండి అవి. నువ్వు పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నావా? పరిశుద్ధురాలుగా ఉండాలనుకుంటున్నావా? ఎటకారం ఆడడానికి కుదరదో, వేలాకోలంగా ఉండడానికి కుదరదో, సరసోక్తులు వద్దు, డబుల్ మీనింగ్ డైలాగులు వద్దు. పరిశుద్ధంగా బ్రతకండి. వద్దు. దేవుడు ఇష్టపడ్డాయి అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటాడంట దేవుడు. వద్దన్నా ప్లీజ్. దైవజనుడికి, దేవునికి విరుద్ధంగా ఉన్న కాంటాక్ట్లు నీకు వద్దు. దేవునికి విరుద్ధంగా ఉన్న కాంటాక్ట్లు నీకు వద్దు. ప్లీజ్, ప్రేమతో చెప్తున్నాను ఈ మాట. ఎందుకో పదే పదే హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. నేను పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తున్నాను ఈ మాట. వద్దు.
ఇప్పటికే నీ జీవితం చాలా నష్టపోయింది, ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది, ఇప్పటికే నీ సాక్ష్యం పోయింది, ఇప్పటికే నీ యవ్వనంలో చాలా డ్యామేజ్ అయిపోయావు. దేవునితో ఉండాల్సిన ఆ ప్రేమ సంబంధాలు తెగిపోయినాయి, ఆ బాంధవ్యం తెగిపోయింది, ఆ ప్రేమ సంబంధాలు తెగిపోయినాయి, ఆ మంచి అనుబంధం పోయింది, ఇప్పటికే లాస్ అయిపోయావు. ఒక మాట చెప్పనా, తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా ఉండాలంట. అంటే నువ్వు ఆశీర్వదించబడాల్సిన టైం, దీవించబడాల్సిన టైం, ఫలం ఇవ్వాల్సిన టైం, వృద్ధి పొందాల్సిన ఒక టైం పెట్టాడు. ఒక టైం ఉంది నీకు. ఆ టైం దాటిపోయినా, అది అయిపోయినా విషయం చెప్పమంటారా, 10 నిమిషాల వ్యవధిలో 10 నిమిషాల వ్యవధిలో జీవిత చరిత్ర మారిపోయింది. 10 నిమిషాల ముందే యాకోబు గారు వచ్చి ఆశీర్వాదాలు పట్టుకుపోయాడు. ఈయన వచ్చి ఎంత ఏడ్చాడు. ఆకాశపు మంచును భూసారము కలిగి నిన్ను దీవించినవాడు దీవించబడతాడు, శపించేవాడు శపించబడతాడు. నా కుమారుని వాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె. ఏమన్నాడు తెలుసా ఇస్సాక్ గారు? అతడు నిజముగా దీవించబడ్డాడా. నేను నిజంగా ఆశీర్వదించేసాను. అయ్యా ఒక్క దీవెన కూడా లేదా? సర్లే నేను కూడా ఇస్సాక్ చాలా పర్ఫెక్ట్. పెట్టే మాంసం ఏదో ఆ గడి దాటిపోతే, ఆ సమయం దాటిపోతే, నువ్వు పొందాల్సిన టైం అయిపోతే ప్రయత్నించినా, నేనంటాను భయముతో వణుకుతో అహంకారాన్ని వదిలేయి, గర్వాన్ని వదిలేయి. ఏమి చదివేసావని అహంకారం? నువ్వు చదువు ఎవరిచ్చారు? విషయం చెప్పమంటారా? సెల్ ఫోన్లో డిలీట్ బటన్ కొడతాం, మనం కొడతామా? చెప్పరేటండి. నీ బుర్రకాయలు ఒకసారి డిలీట్ కొట్టాడు అనుకో, దేవుడు 0 అన్నాడు అనుకో, ఏం చేత ఎగురుతావు అప్పుడు? వాళ్ళు రాసినా కూడా చదవలేవు నువ్వు. అప్పుడు ఏంట్రని అడిగితే అయ్యా ఏమో అంట. చెప్పలేదా? జ్ఞానుల్ని వెర్రివారిని చేయలేడా? నీకు చదువిచ్చిన దేవుడే డిలీట్ బటన్ నొక్కముందే నువ్వు జాగ్రత్తగా దేవుడి దగ్గరికి వెళ్తే మంచిది. కొట్టాడు అనుకో డిలీట్ బటన్. ఒకడు అంటున్నాడు, స్వస్థత చేసినారు, చెట్లు మనుషుల్లాగా, మనుషులు చెట్లులా కనబడతాయి, అక్షరాలేమో చెట్లులాగా, చెట్లేమో అక్షరాల్లా కనబడతాయి. నీకు పెద్ద పని ఏం కాదు. నీకు ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నీ దగ్గర నుంచి తీసేయాలంటే ఎంత సమయం అండి? ఎంత సమయం? కృప్పిచ్చిన దేవుడు తీసేయాలంటే ఎంత సమయం? నాట నుండి యెహోవా ఆత్మ దగ్గర నుంచి వెళ్ళిపోయి దురాత్మ ఒకటి యెహోవా యొద్ద నుండి వచ్చాను, మనోడు చేష్టలన్నీ మారెను. ఎంత పని? ఇచ్చిన ఆశీర్వాదం తీసేయాలంటే ఎంత పని అండి? నీకు ఇచ్చిన స్థితి తీసేయాలంటే ఎంత పని? నిన్ను దీపవృక్షంలో ఆ స్థలంలోంచి నేను తీసేయాలంటే ఎంత పని? అది చెప్పరేటండి. ఎంత పని? కష్టమా? ఎవడైనా ధర్నా చేస్తాడా? ఒక మనిషిని పిలిచేసాడు అనుకోండి, దేవుడు ధర్నా చేస్తారా? వద్దు. అందుకే అహం దేవుడికి నచ్చదు, గర్వం దేవుడికి నచ్చదు అండి, హెచ్చు దేవునికి నచ్చదు, లోకంలో అతిశయం దేవుడికి నచ్చదు. అతిశయిస్తే ఆయన బట్టే. నువ్వు ఉన్న స్థితిని బట్టి భయము కలిగి, వణుకు కలిగి, నీకు ఇచ్చిన స్థితిని బట్టి, నీకు ఇచ్చిన జాబుని బట్టి, నీకు ఇచ్చిన ఏ పరిస్థితిని బట్టి అయినా భయముతో వణుకుతో బ్రతికితే నీకు కృప ఉంటుంది. గర్వించావా? పాస్టమ్ గారు నేను మాట్లాడుకుంటాం, కృప మనం ఎక్కడైనా దీనికంటే ఒక మందే చిన్న పరిచర్య వెళ్ళినా కూడా ఇది చిన్న పరిచర్య అనే ఫీలింగ్ మనకు రాకూడదు. ఇతను చిన్న సేవకుడు అనే ఫీలింగ్ రాకూడదు. పెద్ద సేవకుడిని ఎలా గౌరవిస్తున్నాం, చిన్న సేవకుడిని అలాగే గౌరవించాలి. మేము మాట్లాడుకుంటుంటామండి విషయాలు కొన్నిసార్లు. పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్, దేవునితో సంబంధం చాలా ఇంపార్టెంట్. నీకు ఒక స్థితి ఇచ్చాక, నేను మార్చిన తర్వాత, నిలబెట్టిన తర్వాత రాంగ్ రూట్లో బతుకుతున్నావు. కొంతమందికి 5 ఏళ్ళు ఇలా లోపలికి వెళ్ళి అనుకోండి, ఇంకా దేవుడు గుర్తుండడు. కొంచెం ఏదైనా డబ్బులు వస్తున్నాయి అనుకోండి, మళ్ళీ పాత పాపం దగ్గరికి వెళ్ళిపోతారు, వదిలేస్తారు, త్రాగుడు వదిలేస్తారు, అక్రమ సంబంధాలు వదిలేస్తారు, అన్నీ వదిలేస్తారు. అన్నీ వదిలి నాయన నువ్వు తప్ప ఇంకో దిక్కులే చేస్తాడు. అలా దేవుడు చేస్తే మరలా దేవుడు బ్లెస్ చేసి కొంచెం మంచిగా ఉన్నదనుకోండి, మరలా పిలుస్తాడు ప్రియురాలని, మరలా పిలుస్తాడు పాత కాంటాక్ట్లు, పాత అలవాట్లు, పాత స్వభావాలు, పాత త్రాగుడు బ్యాచ్, పాత టీం ఉంటారు, పిలుస్తారు. ఏం చేయకూడదు చెప్పండి? అమ్మో నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు, ఏ స్థితిలోంచి దేవుడు తీసుకొచ్చాడో తెలుసు, ఎక్కడోనో నాకు తెలుసు. నువ్వు ఈ రోజైనా ఆ రాంగ్ కాంటాక్ట్లో, రాంగ్ స్నేహాలు దైవజనుడికి చెప్తాను, బీ కేర్ఫుల్. వదిలేస్తావా సరే, లేదంటే దేవుడి చేతికి అప్పగిస్తామంటే.
ఈరోజే, ఇప్పుడే ఆ కాంటాక్ట్లు వదిలే, ఆ సంబంధాలు వదిలే, నిన్ను పాడు చేస్తున్న స్నేహాలు వదిలే. అప్పుడు నువ్వు బాగుపడతావు. లేదంటే దెబ్బ అయిపోతావు. వద్దు. దేవుడికి నచ్చని చేయొద్దు. వాళ్ళు నచ్చంది చేసి కొండ మీదకి మూర్ఖించెళ్ళారంట. మోషే అయినను నిబంధన మందస్మైనను వెళ్ళలేదంటండి వారితో. అక్కడ ఆ పైన బ్రతుకుతున్న వారు పిల్లారా, అమాలేకీలు ఇంకెవరెవరు ఉన్నారండి, హోర్మా వరకు తరిమి చంపేశారంట. నీ కడుపులో భయం పుట్టాలి, ఈరోజు వణుకు పుట్టాలి. దేవుడు పరిశుద్ధతకి పీఠం వేసేవాడు. పరిశుద్ధత కోసం ఆయన ఆశపడే దేవుడు. మీరు చదవసలేదు పిల్లారా. మీలో ప్రతివాడు దేవుడిని ఎరగని అన్ని జనుల వలె కాక ఘనత యందును కామాభిలాషందు మీ జీవితాలు అలా కొనసాగించుకుని ఘనత యందును పరిశుద్ధత యందును తమ తమ ఘటములు ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం దేవుని చిత్తం. పనికిమాలి స్నేహాలు చేయడం దేవుని చిత్తం కాదు. చాచిన చేతులతో అనే ఆల్బము ఏఆర్ స్టీవెన్సన్ గారు చేశారు. అందులో ఒక పాట, ఒక చరణం ఉంటుంది. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతుని వయ్యుండి పనికి మాలిన వారితో స్నేహమ ఏర్పరచబడిన రారాజు వయ్యుండి. ప్రైజ్ లార్డ్. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయ గనుమా నీ ఇంటికే తిరిగి చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను వేచిన నీ తండ్రి కనులు నీ దూర నెరుగక. విషయం చెప్పమంటారా, చేతులు ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ మురుకు, ఆ పందుల దుర్వాసన, ఆ పొట్టు, ఆ దరిద్రం, ఆ చెత్త వదిలేసుకుని వేసే దగ్గరికి వస్తావా? దేవుడంట ఆ పందుల మధ్యలో ఉండి నేను గుర్తురాలేదా మా నాన్నకి, నేను గుర్తురాలేదా మా నాన్నకి, నేను గుర్తురాలేదా మా అమ్మకంటే దేవుడు మాట్లాడ్డంట. ఈ పందుల మధ్య ఉండి ఏమనుకుంటాడో, మా నాన్న చూసావా పందులు తిని పొట్టు తింటున్నా, పందులతో ఉంటున్నా, కొంచెం కూడా గుర్తురాలేదు, మా నాన్న గుర్తురాలేదు, చీ డాడీ, చీ మమ్మీ అంటే దేవుడు గుర్తురాడు. పందులతో స్నేహం ఏం చేయాలి? పందుల దగ్గర నుంచి వచ్చేసి 2 పందుల మధ్యలో తింటున్నాడు అంటాడు మనడు. పందులు నొక్కేసినాయి. ఎరా మా ఆనందం అంట వెంటరా పని చేయడానికి వచ్చి నొక్కేస్తే 2 పందులు బురద రాసేసి నొక్కేస్తే అప్పుడు ప్రియులారా ఏం గుర్తొచ్చింది? బుద్ధి వచ్చిందంట. నీ పందులు నీ మీద రివర్స్ అవ్వకముందే, చెడు స్నేహాలు రివర్స్ అవ్వకముందే, అవి నీ మీద పగపట్టేసి పాములా కాటేయకముందే పందుల దగ్గర నుంచి వచ్చేస్తే దేవుడు ఏం చేస్తాడో? కృపణిస్తాడు. పిలుస్తున్నాడో విషయం చెప్పనా, వెళ్ళిపోయి మెడ మీద ముద్దు పెట్టాడు. ఇజ్రాయేల్ చాలాసార్లు మెడ మీద ముద్దు పెడతారు, వాస్తవంగా 4 హెడ్ పెడతారుగా. అంటే తండ్రి కాడొద్దని, క్రమశిక్షణ వద్దని, నడిపింపొద్దని వెళ్ళిపోయాడు. మళ్ళా కాడు మూయడానికి వస్తుంటే వెళ్ళి ప్రియులారా మెడ మీద ముద్దు పెట్టాడు. విషయం చెప్పమంటారా, మీలో ఎవరైనా, ఇక్కడున్న ఎవరైనా మీకోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడా? వదిలేస్తావా? వదిలించుకోలేకపోతున్నావా? దేవుడు సహాయం అడుగు. ఆ స్నేహాలు, ఆ చెడు, ఆ భయంకరమైన పరిస్థితులు వదులుకొని వస్తావా? ఎందుకంటే దేవునికి మనం భయపడాలి, దేవుడి సందులో వనకాలే. కిందకి చదివేస్తారు, 2 మాటలు ముగించేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం కిందకి. భూకంపమునందు చిన్న భిన్నములు ఆయన గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ప్రైజ్ లార్డ్. చేతుల పైకి తల్లు చెప్పండి. ఈ భయంకరమైన పరిస్థితులన్నిటిలో ఉండి ప్రియులారా, దీని ఇంకొక మాటలో చెప్పనా, మెరుపులు, ఉరుములు, కలవరాలు, ఆందోళన. కొంతమంది చర్చికి రావడమే కలవరం, ఆందోళన. బైబిల్ పట్టుకుని కంగరగారికి వచ్చేస్తుంటారు. ఎప్పుడు ఈ అక్క, ఈ అన్న, ఈ తమ్ముడు, ఈ పెద్దమ్మ, ఈ చిన్నమ్మ పీస్ఫుల్గా రారు చర్చికి. అలా బండి స్టార్ట్ చేస్తారు, వెళ్ళిపోయి బండి ఎక్కేసి ఇలాగ వచ్చేస్తుంటారు. పీస్ఫుల్గా ఎప్పుడు రారు చర్చికి, అసలు ప్రశాంతంగా రారు. ప్రైజ్ లార్డ్. దేవుని సంధికి ప్రశాంతంగా రావాలి. ఉరుములు, ధ్వనులు,
మెరుపులు, అలజడులు, కలవరాలు. ఒకళ్ళైతే గోమ మీద కొట్టేసుకుని వచ్చేస్తుంటారు. నేను రాను చచ్చుకుంటుంది, నువ్వు రాకపోతే ఎలాగంటాడు. నేను రానగా రానంతే. దేవుడు అని చెప్తాను, చెప్పుకొని చెప్పుకో. ప్రభాకర్ చెప్తాను, చెప్పుకో. పెద్దలకు చెప్తాను, చెప్పుకో, నేను రానంతే. నా గోప పగిలింది, గుండు మాత్రం పగలలేదు, ఎప్పుడు మారదు ఇంకంతే. రారండి కొంతమంది. కలవరంతో, ఆందోళనతో వచ్చేస్తుంటారు. ఒక ప్రశాంతత ఉండదు. ఫైర్ అన్నాం అనుకోండి, అందరి మీద ఫైర్ దిగుతుంది, సిస్టర్ గారి మీద దిగదు. ఆల్రెడీ ఇంటికాడ అయిపోయింది ఫైర్. ఒక నిమ్మలమైన వాతావరణం నీ హృదయంలో రావాలి. ప్రశాంతంగా వాక్యం వినడానికి హృదయాన్ని దున్నిన నేలగా, మెత్తన నేలగా. ఎప్పుడు విత్తనం పడద్దా, పడిన విత్తనం పడినట్టు లోపల మొలకెత్తేలన్నట్టుగా మెత్తన నేలగా మారిపోవాలి. అలా ఉండాలి హృదయం. పొద్దుటనియా ప్రార్థనకు పోతుంటే చుట్టాలు వచ్చారనియా, రాత్రి నీకు చెప్పలేదు వస్తానని. వాళ్ళు సడన్గా మేఘంలో దిగిపోయారు ఏంటి మీ ఇంటికాడ, చెప్పారా? అప్పుడు నువ్వేం చేయాలి? వస్తే 8:30కి రండి, లేకపోతే తాళం వేసేస్తాను. మొకమాట ఉండకూడదు. యేసు ప్రభు కొద్దిగా మొకమాట పడండి, లైట్గా బాధపడండి, కొంచెం సిగ్గుపడండి అన్నాడా? ఏమన్నాడక్క? మొకమాటం లేనోళ్ళ కింద ఉండాలి. దేని విషయంలో? భక్తి విషయంలో. ఎవరన్నా వచ్చి అమ్మా కొంచెం మీదని పెట్టినట్టు లేదా దాంట్లో మొకమాటం కాదు. భక్తి విషయంలో ఏమి లేని వాళ్ళ కింద ఉండాలి మనం, మోమాటం లేని వారి కింద ఉండాలి. నువ్వు భక్తి చేసుకోవడానికి, దేవుని కోసం బ్రతకడానికి. అప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలని చుట్టాలకి 8:30కి వస్తేరా, టీ పెడతాను, టిఫిన్ పెడతాను, వస్తే చచ్చి తీసుకెళ్తాను, లేదా ఇంటికి వెళ్ళిపోతురు. కానీ లేకపోతే మధ్యాహ్నం 2 గంటలకు రా, అసలు ఆదివారం వద్దు. ఆడంటాడో మన అందరం తిందామని ఎంతో ప్రేమతో చాలా కాలమే వస్తూనే నాటుకోడి తెస్తున్నాను, గారెలు ఉండుంచు అంటే ఏమైపోతారు? దెయ్యం కానీ పక్కనోళ్ళు కానీ భర్తలో కూడా ఒక్కొక్కసారి వెళ్ళి ఇన్ని ఆదివారాలు వెళ్ళావు, ఒక్క ఆదివారం మా అమ్మోళ్ళు వస్తుంటే కోడి మాసం ఉండితే ఏమైపోతావు అంటాడు. ఏమైపోతావు? గడవబడిపోతావు. అందుకంటే పెద్ద కార్యం ఏం జరగదు. ఏమైపోతాం చెప్పండి? ప్రైజ్ లార్డ్. ఒక్కొక్కరు ముందే సిద్ధపరచుకుని వస్తారు. ఆ దొంగ, కత్తి, కోడి ఇవన్నీ సిద్ధం చేసుకుని వెళ్ళగానే సిద్ధపరచుకుని వస్తారండి. మరి ఆ చివరి రోజు పండగ అప్పుడు తింటే మనం తినకూడదు కదా, ఈ ఆదివారమే బొక్కేయాలి, బొక్కేదే తవా. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా. అర్థమవుతున్న ప్రియులారా? మెల్లని ప్రశాంతమైన వాతావరణంతో ఏం చేయాలండి మనం? సిద్ధపాటుకి, అంత పీస్ఫుల్గా, అంత సిద్ధపాటు, అంతగా స్టోరేజ్ అయిపోవాలి నీ లోపల. అనాయింటింగ్, సిద్ధపాటు. ఏం మాట్లాడతారు? ఆ సిద్ధపాటుతో రండి ఒకసారి దేవుని మందిరం అలా రండి. కొంతమంది వస్తారు, ప్రారంభ ప్రార్థనలోనే పోసేసుకుంటూ ఉంటారు, వాళ్ళు అభిషేకం ప్రారంభ ప్రార్థనలోనే పొందేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంక ఎంత చెప్పినా సరే ఊగుతూనే ఉంటారు. వాళ్ళు ఐతొక్కీలకి చుట్టరికం ఉంటుంది, కొంచెం ఊగుతూ ఉంటారు. ఐతొక్కి కింద పడి తుక్కు అయిపోయాడు. మళ్ళీ పౌలయ్య గారు ఏం చేశారు? బ్రతికించారు. వద్దు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, 2 విషయాలు. 1, దేవునికి భయపడాలి. 2, వనకాలే. 3, దేవునితో మంచి సంబంధం ఉండాలి. 4వది నేను చెప్తున్నాను, దేవుడికి నచ్చని స్నేహాలు, దేవునికి ఇష్టం లేనివి, మనకి విరుద్ధమైనవి, మనల్ని నష్టంలోకి తీసుకెళ్ళేవి, అవి ఏం చేయాలి మనం? నిన్నెవరో ఫోర్స్ చేయరు. జీవాన్ని, మేలుని అన్ని నీ ముందే పెట్టాడు. గోతులో పడతావా పడు, ముందుకెళ్తా వెళ్ళు. దేన్ని ఆలోచించుకుని విచక్షణ జ్ఞానం నీకు ఉందిగా. ఏది తినాలో ఏది తినకూడదో నీకు తెలుసుగా. ఎవరు నీకు చెప్పరు? చిన్నపిల్లడువా? ఆలోచించుకుని ఏది మేలు ఏది ఆశీర్వాదకరం మనమే నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాలి. ఈరోజు ప్రభు ఇంకా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. ఎవరైనా ఆశపడిన వారు మోకరిద్దాం. యవ్వన బిడ్డలు, యవ్వన ఆడబిడ్డలు, మగబిడ్డలు ముందుకొచ్చి మోకరించండి. యవ్వనస్తులు తీర్మానం